మ్యాక్సిమం అబార్షన్ అక్కర్ ఎట్ విచ్ జెస్టేషనల్ ఏజ్ అని ఇస్తాడు. క్వశ్చన్ ఇలా ఇస్తాడమ్మా, వెరీ సింపుల్. ఆన్సర్తో సుధగా ఇచ్చిన, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, రాసి. సరే సో మ్యాక్సిమం అబార్షన్స్ అక్కర్స్ ఎట్ విచ్ జెస్టేషనల్ ఏజ్. రోజు రోజు నాకు వర్క్ లోడే ఎక్కువ అవుతుంది. మన వాళ్ళు కంప్లీట్గా రాయమంటున్నారు అందుకని. మ్యాక్సిమం అబార్షన్స్ అక్కర్ ఎట్ విచ్ జెస్టేషన్. ఆప్షన్ ఏ 0 to 8 weeks, 8 weeks, B 8 to 16 weeks, B 8 to 16 weeks, and C 16 to 22 weeks, 16 to 22 weeks. D after 22 weeks, after 22 weeks. ఇలా అడిగినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అక్కడ 0 to 8 weeks, 0 to 8 weeks అంటే అక్కడ నేను రిస్క్, అర్థమైందా మీకు? ఈ రిస్కే ఎక్కువ ఉంది. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? అంటే ఎంత ఎర్లీ అయితే అంత రిస్క్ ఎక్కువ ఉంటుందని అర్థం. ఒక్కడే, ఎంత ఎర్లీ అయితే అంత రిస్క్ ఎక్కువ, ఎంత లేట్ అయితే రిస్క్ ఈజ్ గదే అక్కడ జరగాల్సిన రూల్ అనేది ఒకటే పాటించాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎటియాలజీ చూద్దాం ఫటాఫట్. ఎటియాలజీ దేనికి? ఎటియాలజీ ఇప్పుడు అబార్షన్ ఉంది కదా, అబార్షన్కి ఎటియాలజీ మాట్లాడినప్పుడు ఓన్లీ 2 ప్రైమ్ మినిస్టర్సే ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. థర్డ్ ప్రైమ్ మినిస్టర్తో సంబంధం లేదు మనకి. ఎనీ ప్రైమ్ మినిస్టర్స్ అబార్షన్కి 2 ప్రైమ్ మినిస్టర్సే. అర్థమైందా? అది సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఎర్లీగానే ఎంటర్ అయ్యి క్లోజ్ అవుతుంది, కానీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మొత్తం ఉంటుంది. అర్థమైందా? ఏజ్ 22 weeks అన్నా కదమ్మా. 22 weeks అంటే 12 weeksకి ఒక ప్రైమ్ మినిస్టర్. అక్కడ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఎండ్ దాకా వచ్చేసి మొత్తం కంప్లీట్ కాకముందే అక్కడ వచ్చేస్తుంది. 22 weeks అంటున్నా కదా, అందుకని. సో ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ దట్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మొత్తం కంప్లీట్ అవుతుంది. కాజెస్ ఏమేమి ఉంటాయి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్లో? ప్రమాదాలు ఎక్కడి నుంచి? ఫస్ట్ ప్రమాదం క్రోమోజోమల్ డిఫెక్ట్. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్లో మొదటి ప్రమాదం క్రోమోజోమల్ డిఫెక్ట్. దీనికి ఇంకో పేరే రైట్ సెల్యులార్ డిఫెక్ట్, ఇంకొక పేరే ఎంబ్రియానిక్ డిఫెక్ట్, ఇంకొక పేరే జర్మ్ లేయర్ డిఫెక్ట్, ఇంకొక పేరే జర్మ్ ప్లాస్మా డిఫెక్ట్, ఇంకొక పేరే కంజెనిటల్ డిఫెక్ట్. అంటే మొత్తానికి ఏదైనా ఆర్గానోజెనిసిస్ జరుగుతుంది అక్కడ. ఏ జెనిసిస్? ఆర్గానోజెనిసిస్ జరిగేటప్పుడు ఎవరి ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంది? క్రోమోజోమల్ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంది. అక్కడ వంకర బొంకరకు పుడుతున్నారు కదా, మొత్తం ఏ ప్రైమ్ మినిస్టర్లో జరిగిపోతుంది? ఇది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్లో జరిగిపోతుంది. ఎందుకంటే అక్కడే ఆర్గానోజెనిసిస్ మొదలవుతుంది. కాబట్టి దానికి అన్నీ అక్కడే ఉంటాయి. ఏమేమి అక్కడే ఉంటాయి అంటే డివైడ్ కావాల్సిన అన్ని. సెల్ డివైడ్ అయ్యేటప్పుడే క్రోమోజోమ్ అటాక్ అయింది అనుకో, సెల్యులార్ డిఫెక్ట్. ఇందాక మోలార్ ప్రెగ్నెన్సీ అన్నా కదా, ఏ డిఫెక్ట్ అది? సెల్యులార్ డిఫెక్ట్. సెల్ తయారవుతున్నప్పుడే వచ్చి డిఫెక్ట్ పడ్డది, ఇంకేం జరగలేదు, ఆర్గానోజెనిసిస్ జరగలేదు, సెల్యులార్ డిఫెక్ట్. అలా కాదు, ఎంబ్రియోనిక్ అంటే ఆర్గానోజెనిసిస్ జరుగుతున్న మధ్యలో వచ్చి ఆగింది, అక్కడ క్రోమోజోమల్ డిఫెక్ట్ వచ్చింది, ముల్లార్ లేయర్ సో అక్కడ వచ్చి డిఫెక్ట్ అయింది, అదొక డిఫెక్ట్. దాని తర్వాత జర్మ్ లేయర్స్ అన్నాను కదా 3, ఎక్టోడమ్, ఎండోడమ్, అప్పుడు వచ్చి డిఫెక్ట్ అయింది, దట్ ఈస్ ఏ జర్మ్ లేయర్. అట్లా కాదు జర్మ్ ప్లాస్మాలో డిఫెక్ట్ అయింది, అట్లా కాదు కంజెనిటల్ డిఫెక్ట్ అంటే ఆర్గాన్ ఫామ్ అయి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు డిఫెక్ట్ అయింది. ఈ అన్నిటికీ కారణం ఈ క్రోమోజోమల్ డిఫెక్ట్ వల్ల కూడా ఏం జరగవచ్చు? అక్కడ అబార్షన్. ఏం టాపిక్ మర్చిపోయి రావింది మీరు? టాపిక్ పేరేంది? గల కారణాలు. ఓకేనా? ఎటియాలజీ. ఏయాలజీ అది కూడా ఏ స్టేజ్లా? మీరైతే దారిలోనే ఉన్నారా? అంటే ఊరు పేరు మర్చిపోయి ఊరంతా తిరిగినట్టు టాపిక్ పేరు మర్చిపోయి లోపల తిరిగితే ఏం సుఖం? చలో, మోస్ట్ కామన్ కాజ్ అబార్షన్కి ఏమని చెప్తున్నానంటే క్రోమోజోమల్ డిఫెక్ట్. ఆ క్రోమోజోమల్ డిఫెక్ట్లో ఏ క్రోమోజోమ్ డిఫెక్ట్ అమ్మా అంటే మోస్ట్ అబ్నార్మల్ డిఫెక్ట్ ఆఫ్ క్రోమోజోమ్ ఈ కాల్డ్ యాజ్ ఏ
ట్రైజోమీ అంటే 3 రెండే ఉండాలి కదా, దాంట్లో ఇంకోటి ఏమింది 3 వచ్చేస్తుంది. ఎన్నో క్రోమోజోమ్ నెంబర్ 16. ఇగో 16 ఏమవుతుంది ఎక్స్ ఎక్స్ 2 ఎక్స్లు అనుకో, ఇంకొక వై ఎన్ని వచ్చినాయి 3 వచ్చినాయి అడా, లేదంటే ఎక్స్ వై ఎక్స్ ఏదైనా కావచ్చు పేర్ అడా, కాకపోతే ఎన్ని వచ్చినాయి దాంట్లో 3 వచ్చినాయి. సో ట్రైజోమీ ఏ జోమీ అండి, ఎన్నో క్రోమోజోమ్ తన్నేసింది 16 క్రోమోజోమ్. ఎన్నో క్రోమోజోమ్ 16 క్రోమోజోమ్ తన్నేసింది. 16 యవ్వనం అడా, 16వ క్రోమోజోమ్ తన్నితే అవుతుంది ఇలాంటి కథ. ఇస్ ఇట్ క్లియరా? 16 గుర్తుపెట్టుకోండి, 16 ఈజ్ ఏ మైల్ స్టోన్ ఆఫ్ అవర్ లైఫ్. అవునా? 16 అంటే ఇప్పుడు లేదులే కానీ 16 అంటే అదొక రకమైన చేంజెస్ అడా. ఇక్కడ క్రోమోజోమ్లో ఎన్నో క్రోమోజోము 16 క్రోమోజోమ్ అలా గుర్తుపెట్టుకోండి. 16 ఈజ్ ఏ లింక్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అమ్మా అక్కడికి పోయేసరికి సిండ్రోమ్ వేరే రైటా. ట్రైజోమీలు చాలా ఉన్నాయి, 21 ఉన్నాయి, 18 ఉంది, 13 ఉంది రైటా. సో ఒక్కొక్క తనితే ఒక్కొక్క డిఫెక్ట్లు ఉంటాయి. నేను చెప్పేది ఎన్నో తనుడు, మళ్ళీ నువ్వు దాన్ని తీసుకొచ్చినావు అనుకో రైటా, మళ్ళీ ఎగ్జామ్లో మళ్ళీ అదే గుర్తొస్తుంది. అందుకని నేను వాళ్ళని యాద్ చేయట్లేదు, ఎవరిని పిలవలే. 21ని పిలిచినా రైటా, వాడు పాపులర్ అయినా పిలిచినా, 18ని పిలిచినా, వాడు ఎంత పాపులర్ అయినా పిలవను నేను. ఎందుకు? ఇక్కడ తన్నింది ఎవరిని 16నే తన్నింది. నేను అబార్షన్లో 16 తన్నింది, అది కూడా గుర్తుపెట్టుకో. నువ్వు డౌన్ వచ్చినప్పుడు తన్నిన్నోడు అడ అప్పుడు గుర్తుపెట్టుకున్నావు డౌన్ సిండ్రోమ్ అడా. సో ట్రైజోమీ 16 కింద క్యాలిక్యులేట్ చేసుకున్నావు రైటా. దెన్ కమింగ్ టు ద లేటర్, డౌన్ సిండ్రోమ్ ఇస్ ఏ లేటర్ కాస్. ఏ కాస్? లేటర్ కాస్. నెక్స్ట్ ఏంటి? ఎండోక్రేనియల్ డిఫెక్ట్. ఏ క్రేనియల్? ఎండోక్రేనియల్. ఎండోక్రేనియం అంటే హార్మోనల్ ఛానల్. ఏ ప్యాత్ అండి? ఎండోక్రేనియం అంటే ఏంటి? హార్మోన్ ప్యాత్. ఎండోక్రేనియల్ ఏ ప్యాత్ అండి? హార్మోన్. హార్మోన్లో తన్నేసిరట. హార్మోన్లో ఎవడు తన్నేసింది సార్ అంటే, హార్మోన్లో మేజర్గా ఒక టెంపరీగా తయారైన ఒక ఛానల్ ఉంది, దాన్ని కార్పస్ లూటియం అని పిలిచిన నేను. ఏ లూటియం? దాని పేరే లూటియల్ ఫేజ్. ఏ ఫేజా? ఆ లూటియల్ ఫేజ్లో 3 నెలలు ఉంటాడు రైటా. ఏస్ట్రాను ప్రొజెస్టిరాను. ఏస్ట్రాన్ అని గుర్తుందా మీకు రైటా? ఇప్పుడు అది తన్నేసింది. ఎవరు తన్నేసారు? లూటియల్ ఫేజ్ తన్నేసింది. లూటియల్ ఫేజ్ తన్నేసినప్పుడు రైటా, ఎవడు లూటియల్ ఫేజ్లో అసలైనోడు? దానివల్ల మళ్ళీ డిఫెక్ట్ వచ్చింది. అబార్షన్ జరిగిపోయింది. అబార్షన్. ఎవడు రిలీజ్ కాలేదు? ప్రొజెస్టిరాన్ రిలీజ్ కావట్లే. ఎక్కడి నుంచి? కార్పస్ లూటియం. అసలు కార్పస్ లూటియమే రెడీ కాలే. ఎవడు రాలే? అది కూడా ఎక్కడిది? ఇక మెయింటెనెన్స్ ముహూర్తం మారే, అయ్యగారు లేరు, పెళ్లి క్యాన్సల్. ఇస్ ఇట్ క్లియర్ కదా? ప్రొజెస్టిరాన్ ఇస్ ఫుల్ మెయింటెనెన్స్ కదా, ఇక్కడ పెళ్లి ఈజ్ క్యాన్సల్. దట్ ఈస్ ఏ క్రేనల్ ఎండోక్రైనల్ డిఫెక్ట్. అది గుర్తుపెట్టుకో, అది పీటీడి ఎల్పిడి అడా. సో లూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అడా, అది క్లియర్ కదా. దాంతోపాటు నెక్స్ట్ తన్నేసినోడు ఎవడమ్మా అంటే అసలైనోడు థైరాయిడ్ హార్మోన్. ఏ హార్మోన్? వాటిలో థైరాయిడ్ హార్మోన్ డిఫెక్ట్ ఉందనుకో, నేను చెప్పాను కదా క్లియర్గా అడా, ఆర్గానిక్ గ్రోత్ చేసేదే ఈ థైరాక్సోన్ T4. ఏ4? వాడు రిలీజ్ చేయలేదనుకో, తయారీ ఫ్యాక్టరీస్ కరెంట్ ఇస్ బంద్. T4 is a current supply is బంద్, మిషన్ is బంద్, ప్రోడక్ట్ కమ్ అవుట్, సగంలోనే ప్రోడక్ట్ కమ్ అవుట్. ఏ రిస్క్? అబార్షన్. నెక్స్ట్ వచ్చి టార్చ్ అటాక్ అయింది. ఇవన్నీ లోపల జరిగినాయి. ఈ రెండు కూడా లోపలనే ఫీటల్ అని ఒకటి మెటర్నల్, ఒకటి ఫీటల్ ఒకటి మెటర్నల్. ఈసారి ఏంది? టార్చ్. ఇది హైజీనిక్ ఇష్యూ, నాట్ మమ్మీ ఇష్యూ, నాట్ బేబీ ఇష్యూ ఎక్కడ? హైజీన్. చలో లెట్ మీ చెక్ దోస్. టార్చ్ ఎవడు? టార్చ్ ఫుల్ ఫామ్ ఏంటి? టీ అంటే టాక్సోప్లాస్మా, ఓ అంటే అదర్స్లో ఎవరిని పిలువు? సిఫిలిస్ని, వెరీ పాపులర్ కాబట్టి రైట్. ఆ తర్వాత రూబెల్లా, ఆ తర్వాత సైటోమెగాలో వైరస్, ఆ తర్వాత ఈ గుంపుని టార్చ్ గుంపు అంటాం. టార్చర్ పెట్టే గుంపులు ఎవరెవరు ఉంటారో తెలుసు కదా. ఎవరెవరు టార్చర్ పెట్టే ఫెలోస్? ఫస్ట్ ఫెలో టాక్సోప్లాస్మా, అదర్స్లో సిఫిలిస్, అండ్ ఆ తర్వాత రూబెల్లా టార్చింగ్ ఫెలో, సైటోమెగాలో వైరస్, ఆ తర్వాత హెర్పెస్ సింప్లెక్స్. ఆ తర్వాత 4th కాస్ కింద ఎవరిని చెప్తున్నా అంటే సో
ఎప్లా సిండ్రోమ్. ఏ సిండ్రోమ్? ఎప్లా. అంటే ఏ అంటే యాంటీ, పి అంటే పాస్మోలిపిడ్, ఏ అంటే మళ్ళీ ఎలాంటి పాస్మోలిపిడ్, పిఎల్ అంటే అండ్ ఏ అంటే యాంటీబాడీ సిండ్రోమ్. అంటే యాంటీ పాస్మోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్. ఫుల్ ఫామ్ ఏంటి? ఏపీఎల్ఏ एंटी पास्फोलिपिड एंटीबॉडी सिंड्रोम. पास्फोलिपिड क्या करते? वेरी गुड, सेल मेम्ब्रेन तैयारी करते. ये मेम्ब्रेन सेल मेम्ब्रेन तैयारी करते. आ सेल मेम्ब्रेन तैयारी करेटప్పుడు పాస్ఫోలిపిడ్స్ బ్రేక్ అవుతున్నాయి. అంటే ఏం తయారు కావట్లే? సెల్ మెంబ్రేనే తయారు కావట్లే. అర్థమైందా? ఈ ప్రాబ్లం పేరు అర్థమైందా మీకు? ప్రాబ్లం ఎవరిలో అవుతుందంటే పాస్ఫోలిపిడ్స్. ఏ లిపిడ్స్? పాస్ఫోలిపిడ్స్. సెల్ మెంబ్రేన్ని గోడగట్టే లిపిడ్ పేరు పాస్ఫోలిపిడ్. ఇవే గోడగడతాయి, గోడలు కట్టేవే పాస్ఫోలిపిడ్స్ సెల్ మెంబ్రేన్కి. అవి బ్రేక్ అవుతున్నాయి అని చెప్తున్నా. ఛానల్ శాండ్విచ్, ఏ విచ్? శాండ్విచ్ తయారు కావట్లే. శాండ్విచ్ తయారు కావట్లేదు, ఫెయిల్ అవుతున్నాయి. ఏం రెడీ కాదు ఇక శాండ్విచ్ కాకపోతే, సెల్ రెడీ కాదు. అది దాని ప్రాబ్లం పేరేంది? యాంటీ పాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్. దానివల్ల రైట్ ఇక్కడ ఏంటంటే ఎంటర్ ఇంటూ ది సర్క్యులేటరీ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది, డిపాజిట్ ఇన్ ద ప్లాస్మా అండ్ ప్లాసెంటల్ ఏసిస్, ప్లాసెంటల్ థ్రాంబోసిస్. రెడీ అయ్యి తయారు కాకముందే డిస్ట్రక్షన్ అవుతుంది, ప్లాసెంటల్ థ్రాంబోసిస్. దాంతోపాటు ఏమవుతుందంటే అల్టిమేట్గా ఫీటల్ ఈస్ లాస్. ఇది ఇంటర్మీడియట్గా వచ్చే ప్రాబ్లమ్స్. ఎవరెవరు వచ్చారమ్మా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్లో? ఎవరెవరు వచ్చారు అబార్షన్కి? ఫస్ట్ శత్రువు క్రోమోజోమ్ వచ్చింది, సెకండ్ శత్రువు ఎండో, థర్డ్ శత్రువు టార్చ్, ఫోర్త్ శత్రువు. సో ఇది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్లియరా? ఏ ప్రైమ్ మినిస్టర్లో? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్లో అబార్షన్ చేయడం కోసం వచ్చిన శత్రువులు ఎవరెవరు? సెకండ్ ప్రైమ్ మినిస్టర్లో ఎవరెవరు వచ్చాడు? సెకండ్ ప్రైమ్ మినిస్టర్లో పెద్ద శత్రువు ఏం లేదు, ఎందుకంటే సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్గానోజెన్సిస్ ఫామ్ అయింది, ఆర్గానోజెన్సిస్ ఫామ్ అయింది. అయినప్పటికీ కూడా ఒక శత్రువు ఉంటాడు. అది వాడు ఎగ్జాక్ట్లీ అనేది చెప్తా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెకండ్ ప్రైమ్ మినిస్టర్ నాకు తెలుసు కదా, 13th వీక్ నుంచి స్టార్ట్ అయ్యి 24, 28 24 28 ఎండి అయితే 28. కానీ మనం ఇప్పుడు 28 దాకా పోతాం. అయింది 22 కంటే ముందే, 22 కంటే ముందే ఆపేయమని చెప్పిన గేర్. అది వయబిలిటీ జరుగుతుంది, అది వదిలేసి. అది సెకండ్ ప్రైమ్ మినిస్టర్లో. సెకండ్ ప్రైమ్ మినిస్టర్లో మనం క్లియర్గా చెప్పుకున్నప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ అనుకున్నప్పుడు సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ అంటున్నా. ఏమంటున్నా? సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ అంటే బరువు ఎక్కువైపోయి బంద్ చేయాల్సిన గేట్లు ఉన్నాయి కదా, సర్విక్స్ అనే గేట్, ఆ గేట్ లూజ్ అయింది. సర్విక్స్ గేట్ లూజ్ అయింది. సర్విక్స్ అనేది గేటే కదా. అరే యూటరస్కి గేట్ ఏంటి? సర్విక్స్. డోర్ ఆఫ్ ది యూటరస్ కాల్డ్ యాజ్ ఏ సర్విక్స్. నేనేమంటున్నా ఇప్పుడు సెకండ్ ప్రైమ్ మినిస్టర్కి వచ్చేసరికి ఈ గేట్ అనేది లూజ్ అయిందని చెప్తున్నా. దారి లూజ్ అయింది, దానికి ఇంకో పేరు సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ. అర్థమైందా లేదా? వాట్ ఈజ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ? సర్విక్స్, ఏ విక్స్? సర్విక్స్ వీక్, సర్విక్స్ క్లోజర్ ఈజ్ వీక్. అది ఎలా ఉంటుందని చూడడానికి పెయిన్లెస్గా ఓపెన్ అయింది. యాక్చువల్గా అది పెయిన్ఫుల్గానే ఓపెన్ అవుతుంది కదా. ఎంత పురిటి నొప్పి భరిస్తే సర్విక్స్ ఓపెన్ అవ్వాలి, ఎఫేస్మెంట్ అవ్వాలి. ఇప్పుడు ఏది అవసరం లే, లోపల పెయిన్లు అవసరం లేకుండా దారి ఓపెన్ అయిపోయింది. పెయిన్లెస్ ఓపెనింగ్, డైలేషన్ ఆఫ్ గేట్. ఓపెన్ అవ్వడానికి ఒక పద్ధతి ఉంది, అవునా కాదా? ట్రూ లేబర్ పెయిన్ అన్నాం మనం. ఏ లేబర్ పెయిన్? ఆ తతంగం, ఆ మంత్రం పైనుంచి తంతున్నప్పుడు కింద డైలేషన్ అవ్వాలి. కదేం జరగకుండా ఆటోమేటిక్గానే ఓపెన్ అయింది గేట్. దాన్ని ఏమని చెప్తున్నా నేను? సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ. దీంట్లో 2 రూల్స్ ఉన్నాయి. అరేటా సో ప్రెసెంట్ ఎప్పుడని చెప్తున్నా నేను? ఆఫ్టర్ 12 వీక్స్. అరేటా సో నెవర్ బిఫోర్. అది సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ. దీంట్లో రీజన్ ఏంటి సార్ అంటే నేను 12 to 12 ఒక రీజన్ చెప్తా, ఆఫ్టర్కి బిఫోర్కి ఒక రీజన్ చెప్తా, గుర్తుపెట్టు. For this Raksha Bandhan, offers will be given. This is for our government medical job aspirants. రైట్. సో రీజన్ ఏందనేది లెట్ వి చెక్ ఇట్. ఆఫ్టర్ అండ్ బిఫోర్ రీజన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఏంటంటే 12 వీక్స్ ఈజ్ అ మ్యాటర్. ఇక్కడ 12 వీక్స్ అంటే
వెరీ అంటే ఏ ట్రైమినిస్టర్ ఖతం, అక్కడే మ్యాటర్ ఉంది. ఇప్పుడు అసలు ఏంది చూడుకో. రైట్, ఇక్కడ ఏంటంటే బిఫోర్ 12 వీక్స్, ఆఫ్టర్ 12 వీక్స్. అంటే బిఫోర్ 12 వీక్స్ అంటే ఫస్ట్ ట్రైమినిస్టర్, ఆఫ్టర్ 12 వీక్స్ అంటే సెకండ్ ట్రైమినిస్టర్. అట్లా రెండు విషయాలు జరుగుతున్నాయి. బిఫోర్ 12 వీక్స్, ఆఫ్టర్ 12 వీక్స్. ఫస్ట్ ట్రైమినిస్టర్లో మోస్ట్ కామన్గా ఏంటంటే ప్రోడక్ట్ మొత్తం కూడా పెల్విక్ క్యావిటీలోనే ఉంటుంది. ఏ క్యావిటీలా? బరువు ఎవరి మీద పడదమ్మా అంటే సంచి మీద ఎలాంటి బరువు పడదు. సంచి అంటే యూటెరస్, బరువు పడుతుందా? లేదు. గేట్కి ఏమైనా భారం ఉందా? లేదు. అంటే సర్విక్స్కి ఏమైనా లోడ్ భారం ఉందా? లేదు. ఏ ట్రైమినిస్టర్? కానీ అసలైన ప్రమాదము గేట్కి ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ సార్ ఇదేదో ముందే తెలుసుకోవచ్చుగా సార్, ముందే ప్రోడక్ట్ రావచ్చుగా సార్, ముందే ప్రమాదం ఉండొచ్చుగా సార్ అని నువ్వు చెప్పొచ్చు. కానీ ముందు అసలు దాని మీద ఏం లేదు, బరువు లేదు. ఎందుకు? బిఫోర్ 12 వీక్స్లో ఎక్కడుంది ప్రోడక్ట్? పెల్విక్ క్యావిటీలో రిలాక్స్ అవుతుంది. దాని తర్వాత అది సో ఆర్గానోజెన్సిస్ ఎక్కువగా ఫామ్ అయ్యి అబ్డామినల్ క్యావిటీకి వచ్చినప్పుడు యూటిరస్ ఏమవుతుంది అంటే స్ట్రైట్ అవుతుంది. అరే యూటిరస్ ఏమవుతుంది? స్ట్రైట్. ఇంతసేపు ఏముంది? పడుకొని ఉంది. ఎంతసేపు ఏముంది? పడుకొని. ఇప్పుడు ఏమైంది? స్ట్రైట్. స్ట్రైట్ అయిపోయింది. స్ట్రైట్ అవ్వంగానే బరువు మొత్తం ఎవడు మోయాలి? ఇప్పుడు యూటిరస్లో ఎవడు? సర్విక్స్. అరే యూటిరస్ మొత్తం కాదు, యూటిరస్లో బరువు ఆపేది ఎవడు మొత్తం? ఇప్పుడు అర్థమైందా? బరువు మొత్తం ఎవరి దగ్గర ఉంది? సర్విక్స్. గేట్ గట్టిగా క్లోజ్ అయితేనే లోపల బరువు మొత్తం ఆపగలుగుతుంది సర్విక్స్. రైట్, గేట్ లూజ్ అయింది అనుకో బరువు మొత్తం ఏమవుతుంది? ఇప్పుడు నీకు అర్థమైందా? బిఫోర్ 12 వీక్స్ పెల్విక్ క్యావిటీ, ఆఫ్టర్ 12 వీక్స్ ఏ క్యావిటీ? ఆటోమేటిక్గా ప్రెషర్ ఏమవుతుంది? ఎక్సీడ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆస్ ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా ప్రోడక్ట్ ఏమవుతుంది? అది దాని మ్యాటర్. ఇజ్ ఇట్ క్లియరా? సెకండ్ ట్రైమినిస్టర్లో ఏది రిస్క్? సర్వికల్ ఇన్కాంపిటెన్సీ. వై అంటే నీ దగ్గర ఆన్సర్ ఉందా లేదా? ఏంది ట్రూ స్టేట్మెంట్? రైట్. ఆఫ్టర్ 12 వీక్స్ ప్రెషర్ ఎక్సీడ్స్ ఆన్ సర్వైకల్ ఆస్. ఇఫ్ ద ఆస్ ఆర్ వీక్ ఆటోమేటికలీ ఓపెన్, ప్రోడక్ట్ విల్ కమ్ అవుట్, కాల్డ్ యాజ్ అబార్షన్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి సార్? క్యా కరేంగే. ఇప్పుడు ఇక్కడ ఒకటి చేస్తే సరిపోతుంది. సెకండ్ ట్రైమినిస్టర్లో, ఫస్ట్ ట్రైమినిస్టర్లో అంటే రకరకాలుగా ఉన్నాయి. క్రోమోజోమ్స్ని నువ్వు మార్చలేవు, ఏం చేయలేవు. రైట్, ఎండోక్రైనల్ని మార్చలేవు, ఏం చేయలేవు. అంటే ఫస్ట్ ట్రైమినిస్టర్లో జరిగే ఏ ప్రమాదాన్ని కూడా నువ్వు ఏం చేయలేవు. అవునా కాదా? ఏం చేయగలుగుతావా? చేయలేవు. కానీ సెకండ్ ట్రైమినిస్టర్లో ఒక ప్రమాదం ఉందని చెప్పిన, దాని పేరేంది? దీన్ని మాత్రం ఏదో ఒకటి నువ్వు చేయగలుగుతావు. ఏం చేయొచ్చు? రైట్, ఆ మూతిని లూజ్ కాకుండా కట్టొచ్చు. ఇస్ ఇట్ క్లియరా? దాని పేరు ఏంటమ్మా అంటే సర్వైకల్ ఎన్సర్క్లేజ్ ఆపరేషన్. దాని పేరేంటి? సర్వైకల్ ఎన్సర్క్లేజ్ ఆపరేషన్. సో సర్వైకల్ ఎన్సర్క్లేజ్ ఆపరేషన్తో ఫుల్ స్టోరీ చెప్తా, ఇదైతే గుర్తుపెట్టుకో. సర్వైకల్ ఎన్సర్క్లేజ్ ఆపరేషన్, డెఫినేటివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏ మేనేజ్మెంట్? డెఫినేటివ్ మేనేజ్మెంట్ ఆఫ్ సెకండ్ ట్రైమినిస్టర్ అబార్షన్. అర్థమైందా? సెకండ్ ట్రైమినిస్టర్లో సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ ఉంది. రిస్క్ ఏముంది? సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ ఉంది. ఏం చేసి కాపాడవచ్చు? సర్వైకల్ సర్క్యులేజ్ వేసి కాపాడవచ్చు. సర్వైకల్ ఎన్సర్క్యులేజ్ వేసి కాపాడవచ్చు. దాన్ని కనుక్కున్నది మెక్డొనాల్డ్ అండ్ రైట్ సిరోకర్ రైట్ సిరోద్కర్. టైమింగ్ ఎప్పుడు వేయాలి అంటే రైట్ 14th వీక్. ఫుల్ స్టోరీ చెప్తా. ప్రిన్సిపల్ ఏంటంటే టార్గెట్ ఏంటంటే క్లోజింగ్ ఆఫ్ ఆస్. టార్గెట్ ఏంటి? క్లోజింగ్ ఆఫ్ ఆస్. దీని గురించి ఫుల్ స్టోరీ చెప్తా కొద్దిసేపులా. సరే, ఇప్పుడు నీకు అర్థమైందా? సెకండ్ ట్రైమినిస్టర్లో మనకి ఏముంది? ఏం మిగిలింది? అబార్షన్ని కాపాడుకునే ఒక ఛాన్స్ మిగిలింది. అది కూడా గుర్తుపెట్టుకో. సెకండ్ ట్రైమినిస్టర్లో వచ్చే రిస్క్ కూడా అర్థమైంది కదా. రిస్క్ పేరేంటి? ఇన్కాంపిటెన్సీ. సరే, ఇంకొకటి సెకండ్ ట్రైమినిస్టర్లో అసలైన నోడు వచ్చింది. ఇక ఇంకొక రిస్క్ ఉంది. ఇందాక కాపాడినావు కదా, ఇప్పుడు ఏం చేయలేవు. సో వాట్ ఎగ్జాక్ట్లీ అనుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే కంజెనిటల్ యూటిరైన్ అనామలీస్ అని చెప్తున్నా నేను. ఈసారి ఎవరి దగ్గర డ్యామేజ్?
యూటిరస్. ఇంతసేపు ప్రోడక్ట్ అదేదో కథ జరిగింది. ఇప్పుడు అసలు సంచి మీద ప్రమాదం. ప్రమాదం ఎవరిది? సంచి. ఇంత దూరం వచ్చి సంచి ప్రమాదం ఏం సార్ అంటే, ఇందాక దాకా ఏ బరువు లేదు, ఏ బాధ్యత లేదు, సంచిలో పెద్ద ప్రమాదం ఏం కనిపెట్టలే. కానీ ఇప్పుడు ప్రమాదం వచ్చింది సంచి. సంచిన ఎలా ఉంది? కంజెనిటల్ యూటిరైన్ ఉంది. ఏ యూటిరైన్ అండి? పర్ఫెక్ట్గా ఉందా? యాంటీ ఫ్లెక్షన్ యాంటీ వర్టెడ్లో ఉందా? రైట్. పైన ఫండస్, కింద బాడీ, దాని తర్వాత ఇస్తమస్త, ఆ తర్వాత సర్విక్స్ ఇలాంటి షేప్లో ఉందా? ఎండోమెట్రియల్ లేయర్ ప్రాపర్గా ఫామ్ అయినాయా? రైట్. ఎండోమెట్రియల్ అండ్ పెరిమెట్రియం, మయోమెట్రియల్, మెట్రియల్ లేయర్ ప్రాపర్గా ఉన్నాయా? లేవు. అలాంటి దాన్ని ఏమని చెప్తాము? కంజెనిటల్ యూటిరస్. మెటీరియల్లో లేయర్లో డ్యామేజ్ ఉండొచ్చు, షేప్లో డ్యామేజ్ ఉండొచ్చు, సైజులో డ్యామేజ్ ఉండొచ్చు. అలాంటి దాన్ని ఏమని చెప్తున్నా నేను? కంజెనిటల్ యూట్రస్. సంచినే ఇల్లు చక్కగా లేదు. ఇల్లు చక్కగా లేకపోతే ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందని చెప్పడానికి 4 డ్యామేజెస్. హౌ మెనీ డ్యామేజెస్? 4. కంజెనిటల్లో మొదటి కంజెనిటల్ పేరు ఏమని చెప్తున్నా నేను? ఆర్క్యుయేట్. రైట్. ఏ క్యుయేట్ అండి? ఆర్క్యుయేట్. ఆర్క్యుయేట్లో రైట్ ఇది రైట్ ఎలాగైనా రైట్ ఇదేంటి? యూటిరస్. లెక్కనే లేదా? అడా యూటిరసే అమ్మా ఇది. ఇది ఏంటి? ఫండస్. ఇదేంటి? ఫండస్. ఈ ఫండస్ ఏమైందంటే డిప్రెషన్ అయింది. ఇప్పుడు ఎలా గీయాలి నేను? లోపల సొట్ట పోవాలి. అదే అరే ఏదో అదే కొట్టాలి. దాన్ని ఎట్లా కొట్టాలని చూస్తున్నా నేను. హార్ట్ షేప్ కొట్టేద్దామా? అట్లా కూడా కాదు. అరే ఇగో ఇది ఉంది కదా, డోమ్ ఉంది కదా, లోపలికి వెళ్ళింది. అర్థమైంది కదా? డోమ్ ఉంది కదా, ఏమైంది? లోపలికి వెళ్ళింది. హార్ట్ షేప్ గీయాలా? ఏ హార్ట్? హార్ట్ షేప్లో ఈ కార్నర్స్ కూడా డిప్రెషన్ అవుతాయి ఫండస్కి. నీకు అర్థమైందా? కార్నర్స్ కూడా డిప్రెషన్ అవుతాయి. ఇది అరే కరెక్టే కదా వచ్చింది. అరే ఇది కొంచెం సొట్టపోవాలి. ఏం కాదులే, ఇంతేలే. ఇమాజినేట్. ఇస్ ఇట్ క్లియర్ కదా? రైట్. ఇది ఏది? ఇది ఆర్కియేట్. ఏ కియేట్ అండి? ఆర్కియేట్. ఆర్కియేట్లో ఏమైంది? ఫండల్. రైట్. అది. ఆ తర్వాత నెక్స్ట్ వేరియంట్లు జస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? రైట్. యూని కార్నియేట్. యూని కార్నియేట్ సేమ్. అసలు నేను ఇదంతా బాగా చెప్తున్నా కానీ దాని అసలు కారణం చెప్పట్లేదు కదా. కారణం ఏం సార్ అంటే ములేరియన్ డక్ట్ డిఫెక్ట్. ములేరియన్ అనేది ఒక లేయర్ అండి. ఈ ములేరియన్ లేయర్ జెమినేషన్ ప్రాసెస్లా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాసెస్లా? అనగా ఆర్గానోజెనసిస్ జరిగేటప్పుడు. అంతే గుర్తుపెట్టుకో. ఏం గుర్తుపెట్టుకో? ఆర్గానోజెనసిస్ జరిగేటప్పుడు ములేరియన్ డక్ట్ ఎవరెవరిని తయారు చేస్తుందంటే స్త్రీ రిప్రొడక్టివ్ సిస్టానికి చెందిన యూటిరస్ని, ఫాలోపియన్ ట్యూబ్స్ని, సర్విక్స్ని అండ్ యాంటీరియల్ పోర్షన్ ఆఫ్ వజైనాని తయారు చేస్తుంది. సార్ ఏదో చెప్పిండు. ఏం చెప్పిండంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థని తయారు చేస్తుందని చెప్తున్నా. ఏ ప్రత్యుత్పత్తి వ్యవస్థ? స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థని తయారు చేసే ఒక లేయర్ పేరేంది? అంతేనా? రైట్. దాంట్లో ఓవరీస్ రావు. ఏ రావు? ఎందుకంటే అవి చెప్పినా కదా మనకు. ఓవరీస్ అంటే టెస్టిస్ అన్నీ వేరే ముందే తయారవుతాయి. రైట్. స్త్రీ ఆ పురుషాస్. రైట్. సంపూర్ణ స్త్రీ, పరిపూర్ణ స్త్రీ, వాట్ ఎవర్ యూ కాల్. రైట్. పూర్తి రిప్రొడక్టివ్ సిస్టమ్ని తయారు చేసే దేవుడు. ఎప్పుడు స్త్రీ పూర్తి అవుతుంది? తనలో ఎప్పుడైతే ఒక యూటిరస్, తనలో ఎప్పుడైతే ఒక ఫాలోపియన్ ట్యూబ్, తనలో ఎప్పుడైతే ఒక వజైనల్ ఆర్గాన్ ఉంటుందో అప్పుడు తను స్త్రీ. నేను మొన్ననే చెప్పినా కదా, ఈ 3 స్త్రీలు. ఇప్పుడు మధ్యలో ట్రాన్స్మిట్ అవుతుంది. ఏది? వాల్వా. ఎల్వా. వాల్వా. వాల్వా పురుష టు స్త్రీ జాతే, స్త్రీ టు పురుష ఆతే జరుగుతుంది వాల్వాలో ఆర్గాన్స్. ఇస్ ఇట్ క్లియరా? దాన్ని మనం చెప్పొద్దు, ఇంటర్నల్గానే చెప్పాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ డాక్టర్? అది ములేరియన్. దాంట్లో ఎవడొస్తాడు? యూటిరస్ వచ్చింది కదా. ఏమొచ్చింది? యూటిరస్. అంటే ఈ ములేరియన్ లేయర్ ఈజ్ ఫెయిల్యూర్. ఏ లేయర్ ఫెయిల్యూర్? ములేరియన్ లేయర్ మట్టసంగా ఒక యూటిరస్ని తయారు చేసే ఆయుధం అని చెప్పిన. ఈ ఆయుధం డ్యామేజ్ అయింది. ఎవరు డ్యామేజ్ అయ్యిండు? యూటిరస్ డ్యామేజ్ అవుతుంది, ఫాలోపియన్ ట్యూబ్ డ్యామేజ్ అవుతుంది,
సర్వీక్స్ డ్యామేజ్ అవుతుంది. ఒకటే అన్ని, కొన్నిసార్లు అన్ని డ్యామేజ్ అవుతాయి, కొన్నిసార్లు ఒకటి డ్యామేజ్ అవుతుంది. ఎవడు ఫెయిల్ అయితే ములేరియన్ డక్ట్ డిఫెక్ట్ అని చెప్తున్నా, దాని పేరు ములేరియన్ డక్ట్ డిఫెక్ట్. దాంట్లో ఎవరిని ఫస్ట్గా పట్టుకున్నా నేను? యూటిరస్ని. ఏరస్ని ఆ దెబ్బలు పోయింది ఎవడమ్మా అంటే యూటిరస్. ఆ యూటిరస్లో డ్యామేజ్ల గురించి చెప్తున్నా. యూటిరస్లో డ్యామేజ్లు ఎవరెవరు? ఒక డ్యామేజ్ ఏంది? ఫండస్. ఏంటి? ఫండల్ డిప్రెషన్, దాని పేరేంది? ఆర్కియేట్. ఆ తర్వాత ములేరియన్ డక్ట్ డెవలప్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏందమ్మా అంటే స్మాలర్ యూట్రైన్ క్యావిటీ వచ్చింది. యూట్రైన్ క్యావిటీ ఏంటి? స్మాలర్. ఉండాల్సిన సైజ్ ఎంత? 7.5. ఇక్కడ 7.5 కంటే కూడా చిన్నగా అయింది. ఏందది? యూటిరైన్ క్యావిటీ. సో దాని పేరేంది? దాన్ని ఏం చెప్తున్నా నేను? యూనికార్నియేట్. అంటే స్పేస్ ఆఫ్ క్యావిటీ. బాడీ ఉంది కదా, బాడీ చిన్నగా అయింది, బాడీ చిన్నగా అయింది. దాన్ని ఏ కార్నియేట్ అంటున్నా నేను? యూనికార్నియేట్. ఆ తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏంటి? బైకార్నియేట్. ఇక్కడ డిప్రెషన్ రెండు సైడ్ల నుంచి ఉంది, గుర్తుపెట్టుకోండి. బైకార్నియేట్లో ఫండల్ క్లెఫ్ట్ వచ్చింది అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఫ్యూజన్. రెండు సైడ్ల ఇదొక తుకుడా, ఇదొక తుకుడా. ఇందాకనేమో యూనికార్నియేట్, పైన కార్నర్స్ కరెక్టే ఉన్నాయి, కింద సొట్టబోయింది. కొమ్ములు ఉన్నాయమ్మా, సొట్టబోయింది, ఇలా వచ్చింది. రైట్. సో ఇది యూనికార్నియేట్. ఏ కార్నియేట్? యూని. ఇప్పుడు చూడు, ఇదొక కొమ్ము, ఇదొక కొమ్ము, మిడిల్లోనే ఏం కాదు. కమింగ్ విత్ ఇట్స్ డిస్ కంప్రెషన్. దీని కంప్రెషన్ కొట్టు, ఇలా అలాగనే. సరే, 2 కార్నియేట్ అని గుర్తుపెట్టుకోండి. ఫండల్లో 2 ఫండస్ కార్నర్స్ కనిపిస్తాయి, కానీ సొట్ట ఎక్కడ పోయింది? సొట్ట ఇక్కడికి వచ్చింది, బాడీకి. ఎక్కడికి? బాడీకి. అది ఏ కార్నియేట్? బైకార్నియేట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏందమ్మా అంటే ఇక్కడ సెప్టేట్. ఏటేట్ అండి? సెప్టేట్. సెప్టేట్లో ఏంటమ్మా అంటే ఇక్కడ క్లియర్గా ఫైబ్రస్ సెప్టమ్ అనేది డివైడ్ చేస్తుంది. ఏ సెప్టమ్? ఫైబ్రస్ సెప్టమ్. ఎవరిని డివైడ్ చేసింది? క్యావిటీనే డివైడ్ చేసింది. ఎవరిని? క్యావిటీని డివైడ్ చేసింది. అలా ఎన్ని టైప్స్? 1 2 3 4. ఎవరి టైప్స్ ఇవి? యూటిరస్. ఎవరి టైప్స్? ఎవరి ఫెయిల్యూర్ వల్ల జరిగింది ఈ ప్రమాదం? ములేరియన్ డక్ట్ డిఫెక్ట్ వల్ల జరిగింది. ఇజ్ ఇట్ క్లియరా? చలో, ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి వాట్ ఎగ్జాక్ట్లీ అనేది. నెక్స్ట్ తమ్మి, వచ్చినవా? నెక్స్ట్ చిన్న కాజెస్, ఫటాఫట్ గుర్తుపెట్టుకోండి అబార్షన్కి చిన్న కాజెస్. ఈ నెక్స్ట్ ఏం చెప్తున్నా? యూటిరైన్ అదేషన్స్. యూటిరైన్ అర్థమైంది కదా? అదేషన్ అంటే అటాచ్, అదేషన్ అంటే అటాచ్. సో యూటిరైన్ అదేషన్లో మనం మాట్లాడుకోవాల్సింది స్టిక్కింగ్ ఆఫ్ మెటీరియల్, ఎస్పెషల్ ఏ వాల్ అండి? యూటిరైన్ వాల్. ఏ వాల్ అండి? యూటిరైన్. ఇలా స్టిక్ ఆఫ్ యూటిరైన్ వాల్ అనేది ఎలా అయిందమ్మా అంటే స్టిక్కీ మెటీరియల్ అయింది. ఏ మెటీరియల్? స్టిక్కీ మెటీరియల్. ఇలాంటి దాన్ని అంటే యూట్రైన్ వాల్ మొత్తం కూడా గట్టిగా అతుక్కుంది, లేయర్ లేయర్గా సపరేట్గా లేదు, అతుక్కుంది. అలాంటి దాన్ని ఏమని పిలుస్తామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సిండ్రోమ్ అట అషర్మ్యాన్ సిండ్రోమ్. ఏమేనండి? అషర్మ్యాన్. అషర్మ్యాన్ సిండ్రోమ్ ఈస్ నథింగ్ బట్ 3 లేయర్స్ ఉన్నాయి కదా, 3 లేయర్స్ ఫుల్లీ స్టిక్డ్ టుగెదర్. అలాంటి దాన్ని ఏమని చెప్తున్నా నేను? అషర్మ్యాన్ సిండ్రోమ్. అషర్మ్యాన్ సిండ్రోమ్. ఈ అషర్మ్యాన్ సిండ్రోమ్లో ఏంటంటే ఏదైనా లేయర్ అతుక్కుంది అనుకో ఊడదు, అతుక్కుందంటే ఊడదు, అంటే మళ్ళీ సపరేషన్ దగ్గరికి రాదు. దేనికి రాదు? సపరేషన్ దగ్గరికి రాదు. దానివల్ల ఏమవుతుంది? ఫస్ట్ ఏమో మన బ్లాస్టోసిస్ట్, ట్రోఫోబ్లాస్ట్, ట్రోఫోబ్లాస్ట్ తర్వాత సపరేషన్ అయితే లేయర్స్, ట్రోఫోబ్లాస్ట్ తర్వాత లేయర్స్ ఏమైతాయి? సపరేషన్. ఇక్కడ ఏమైంది? సపరేషన్ అవుతుందా? స్టిక్కీ అయిపోయింది. సో అలాంటి రిస్క్ని ఏ సిండ్రోమ్ అని చెప్తున్నా నేను? అషర్మ్యాన్ సిండ్రోమ్. ఏమేనండి? అషర్మ్యాన్. రైట్. అషర్మ్యాన్ సిండ్రోమ్లో గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే అందులో ఉండే బ్లడ్ వెజిల్స్ అనేవి దాన్ని పట్టుకున్నాయి. ఏ వెజిల్స్? దేంట్లో ఉండే బ్లడ్ వెజిల్స్? యూటిరస్. ఏ రస్ అండి? అంటే యూటిరస్లో డ్రీమ్ ఉండి ప్రిపరేషన్ కి డైరెక్షన్ కావాలి బ్రో, ఐ నీడ్ ప్రాపర్ గైడెన్స్. కలని కలలు కంది. ఈ రోజు మనం లెట్స్ ఫో గురించి నేర్చుకుందాం. కలలు కనండి, సిద్ధమవ్వండి, నమ్మండి. Join Nidya Medical Academy and start your preparation now. దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలు ఏంది? రక్త పిశాసాలు. రైట్. ఏందది? బ్లడ్ వెజిల్స్. ఎవరిని పట్టుకున్నాయి? ఈ లేయర్స్ని పట్టుకొని వదలట్లే. ఇస్ ఇట్ క్లియరా?
అలాంటి ప్రాసెస్ని ఏమని పిలుస్తున్నామంటే మనము ఏమని పిలుస్తున్నాము అడా సినెచే ఎనచేనండి అడా సినెచే అని పిలుస్తున్నాం. సినెచే అంటే ఏంటంటే బ్లడ్ వెజిల్ రిట్రాక్షన్ జరుగుతుంది. ఏ వెజిల్స్? బ్లడ్ వెజిల్స్ అనేవి రిట్రాక్షన్ జరిగి శ్రింకెన్ అయిపోతాయి. ఏమైపోతాయి? శ్రింకెన్ అయిపోతాయి. అవి శ్రింకెన్ అవ్వడం వల్ల ఎండోమెట్రియల్లో సప్లై అవ్వాల్సిన బ్లడ్ ఆటోమేటిక్ ఏమవుతుందంటే స్టాప్ అవుతుంది. ఎండోమెట్రియంలో సప్లై అవ్వాల్సిన బ్లడ్ ఏమవుతుంది? స్టాప్ అవుతుంది. ఈ బయట ఉన్న లేయర్స్ మొత్తం కూడా అతుక్కుంటాయి కానీ వదలవు, అతుక్కుంటాయి కానీ వదలవు. అలాంటి రైట్ టర్మినల్ని ఏమని వాడుతున్నాం మనం? సినిజేఆర్ సినికేఆర్ ఇలాగైనా టర్మ్ చేయండి. దట్ వాట్ ఎగ్జాక్ట్లీ. సో అర్థమైందా? ఇక్కడ చూడండి 3 లేయర్స్. ఏ లేయర్స్? బ్లడ్ సప్లై వస్తుంది. ఈ బ్లడ్ సప్లై నేను ఏం చెప్తున్నా అంటే రివర్స్ తిరిగినాయి, ఇలా అయిపోయినాయి. యాక్చువల్గా ఉండాల్సింది ఇలా, సప్లై అనేది రివర్స్ అయిపోయినాయి, రెట్రో. ఏమైనాయి? రెట్రో. సప్లై రెట్రో అయినప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ అతుక్కొని ఉంది, ప్రోడక్ట్ అతుక్కొని ఉంది. ఇది ఏమవ్వాలి అంటే సప్లై ఉంటే సప్లైని తీసుకొని ఫుడ్ని తీసుకొని ఏమవుతుంది? అది సపరేట్ అవుతుంది, ఆర్గానో జెనసిస్ జరుగుతుంది. అలా సపరేట్ కాకముందే సప్లై బంద్. ఏం బంద్? సప్లై బంద్. సప్లై బంద్ అన్నప్పుడు ఎండోమెట్రియం ఆటోమేటిక్ ఏమవుతుంది? షట్ డౌన్ చేస్తుంది. ఆపండి ఏడా, కరెంట్ లేదు, నేను నడపను, ఇంజన్ నడపను. కరెంట్ ఏంది? బ్లడ్. ఏడా బ్లడ్ ఏమైంది? వచ్చినట్టు వచ్చి ఆపైంది. ఫ్యూజ్ తన్నేసింది. ఇక్కడ ఏం తన్నేసింది? ఫ్యూజ్ తన్నేసింది. ఫ్యూజ్ తన్నేస్తే ఆటోమేటిక్గా లేయర్ ఏమేం చేస్తుంది? ఫ్యూజ్ తన్నిందని చెప్తుంది. ఫ్యూజ్ తన్నిందంటే ప్రొడక్షన్ ఏమవుతుంది? స్టాప్. ఇది అబార్షన్. ఇది అబార్షన్. దీన్ని ఏ టైప్ ఆఫ్ అబార్షన్ అని చెప్తున్నా? యూటిరైన్ అథెరెన్స్. అతికే దగ్గర వచ్చే ప్రమాదం. అతికే దగ్గర వచ్చే ప్రమాదంలో రైట్ ఏ సిండ్రోమ్ అని చెప్తున్నా నేను? అషర్ మ్యాన్ సిండ్రోమ్. దీంట్లో జరిగే ప్రాసెస్ ఏంటి అంటే సెంచే, ఎలాగైనా పిలవండి. ఏ చేయండి? సెంచే. సెంచేలో ఏ వెజిల్స్? బ్లడ్ రిట్రాక్షన్. ఇస్ ఇట్ క్లియరా? చలో. దాని తర్వాత ఇంకా మిగతాయి అనుకున్నప్పుడు అబార్షన్కి రైట్ గ్రూప్ బిలో ఎస్పెషల్గా ఏ డిసీజ్ అని చెప్తున్నా నేను? మెటర్నల్ రైట్ సిస్టమాటిక్ డిసీజ్. ఎస్పెషల్గా ఇక్కడ మనకి రైట్ వైటల్ ఆర్గాన్స్లో డిస్ఫంక్షన్స్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. వైటల్ ఆర్గాన్స్ అని ఎవరెవరిని చెప్పొచ్చు మనము? కార్డియాక్, హెపాటిక్, రీనల్ అండ్ ఎండోక్రైనల్. దీంట్లో ఏ ఫెయిల్యూర్ జరిగినా మమ్మీ సైడ్, ఏ సైడ్? మమ్మీ సైడ్. ఇక్కడ ఏ ఫెయిల్యూర్ జరిగినా కానీ రిస్క్ ఆఫ్ అబార్షన్, రిస్క్ ఆఫ్ అబార్షన్. ఇది అబార్షన్లో మేజర్ కాజెస్. అబార్షన్లో ఎన్ని కాజులు చెప్పినా, ఫస్ట్ ట్రైమినిస్టర్ కాజ్ చెప్పిన, సెకండ్ ట్రైమినిస్టర్ కాజ్ చెప్పిన రైట్, ఆ తర్వాత అదర్ కాజెస్లో యూటిరైన్ అథెరెన్స్ చెప్పిన. ఇంత డీప్గా ఎందుకు చెప్తున్నా అంటే క్వశ్చన్స్ ఎక్కువగా ఓబీజీలో అడుగుతాడు. ఓబీజీలో మీకు నాట్ సెట్కి రైట్, ఇది నాట్ సెట్ డెప్త్ అండి, గుర్తుపెట్టుకోండి. ఏ సెట్? నాట్ సెట్. నాట్ సెట్ అని ఇవాళ చెప్పడానికి లేదు, ఎట్లా పడితే అట్లా ఇస్తున్నాడు, ఎవరికి పడితే అట్లా ఇస్తున్నారు. కాబట్టి యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రైట్ బేసిక్ అబ్నార్మాలిటీ విత్ ద డెప్త్. క్లియరా? చలో నెక్స్ట్ టైం వస్తా అదర్స్. ఇవి కాకుండా ఇక చిల్లా చిత్కా అనుకున్నప్పుడు ఇంకా ప్రమాదం అబార్షన్కి. మిగతా ప్రమాదాలు ఎవరు సార్ అంటే యూజ్ ఆఫ్ రైట్, అది ప్రమాదమే. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఏమి ఇచ్చేయద్దు? డ్రగ్స్ ఇచ్చేయద్దు విత్ గూగుల్ డాక్టర్. రైట్, వెరీ ప్రమాదం కదా. రైట్, సర్దైంది కదా అని సిట్రిజిన్ యూజ్ చేసినాం అనుకో 16వ నెలల ఏమవుతుంది? 100% కంజెంటల్ ఇష్యూ వస్తుంది తెలుసా? సర్దైందని సిట్రిజిన్. అరే ఇప్పుడు చెప్తాను వెళ్ళే టెరటోజెనిక్ ఎఫెక్ట్స్ అంటే ఏంటనేది చెప్తా. టెరటోజెనిక్ ఎఫెక్ట్ ఏ ఎఫెక్ట్ తెలుసా మీకు? టెరటోజెనిక్ ఎఫెక్ట్ అంటే కంజెనిటల్ ఫార్మేషన్ విత్ యూజ్ ఆఫ్ ఏ మెడిసిన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ కాల్డ్ యాజ్ ఏ టెరటోజెనిక్ ఎఫెక్ట్. సో అలాంటి దాంట్లో సిట్రిజిన్ ముందు వరుసలో ఉంటుంది టెరటోజెనిక్ ఎఫెక్ట్లా. సరే ఇట్లాంటి ముచ్చట చెప్పేటప్పుడు డెప్త్గా చెప్తాం, అక్కడికి వచ్చినప్పుడు చెప్తా. యూజ్ ఆఫ్ డ్రగ్స్. నెక్స్ట్ దెర్ ఇస్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్, కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ చుట్టుపక్కల రావద్దు అని రాసి ఉండదా? హాస్పిటల్లా రాసి ఉండదా? రైట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏ థెరపీ? వెరీ డేంజరస్. ఆ తర్వాత ఇది అందరికీ తెలిసిందనే రైట్, అమ్మ నెగటివ్, అమ్మ నెగటివ్, అది కథ. నెగటివ్ మమ్మీ, RH కమ్మీ. ఇస్ ఇట్ వెరీ క్లియరా? రైట్. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? రైట్, ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఆ తర్వాత అవాయిడ్ చేయి కొన్ని రోజులు, అంతే చాలు. ఇది అబార్షన్కి అదర్ క్లాసెస్. చలో
ఇప్పుడు ఫాలోయింగ్ ఆర్ ద రైట్ అబార్షనల్ కాజెస్ ఎక్సెప్ట్ అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు గుర్తుపడతావా లేదా? గుర్తుపడతావు కదా, అక్కడైనా గుర్తుపట్టేసి. నెక్స్ట్ ఇప్పుడు ఇది వెళ్ళిపోదాం ఇక. అబార్షన్ జరిగే పద్ధతులు వాట్ ఎగ్జాక్ట్లీ అబార్షన్ జరిగే పద్ధతులు అంటే ఏ వీక్లలో ఎలా అబార్షన్ జరుగుతుందో చెప్తా. వారాన్ని బట్టి పద్ధతి. రైట్, బయటికి వస్తున్నాడు బిడ్డ పక్కా వచ్చే, అబార్షన్ తెచ్చే బిడ్డ బయటికి వచ్చే, ఇది ఫిక్స్. రైట్, సో బట్ వచ్చే పద్ధతి ఉంటుంది కదా. రైట్, సో వచ్చే పద్ధతిలో నార్మల్ పద్ధతి ఏంది? ఫీటస్ ఫస్ట్, ప్లాసెంటా నెక్స్ట్, అంతేనా? ఫస్ట్ ఎవడొస్తాడు, ఆ తర్వాత అది నార్మల్ పద్ధతి. ఇక్కడ పద్ధతి ఎక్కడి నుంచి నార్మల్, ఎక్కడి నుంచి అబ్నార్మల్ అనేది చెప్తా నేను. పద్ధతి ఎక్కడ తప్పిర్రు అనేది. మొదటగా ఇట్లాంటి పద్ధతులు ఏం లేవు, కానీ ఒక స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి ఇదే పద్ధతిలో వస్తుంది, బయటికి రావడం పక్కా. బట్ పద్ధతి ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ. దాన్ని ఏమని చెప్తున్నా నేను? మెకానిజం ఆఫ్ ఏజ్ వైజ్, ఏజ్ జెస్టేషనల్ వైజ్ డిసైడ్ చేద్దాం. చలో 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 కమాన్ వచ్చే. ఇక ఏ టైంలో ఎలా వస్తున్నాడో తెలియాలి. ఇక అబార్షన్లో అద్భుతమైన సందర్భం. అవునా? పాపమా? అబార్షన్ ఇస్ పాపమా? సరే చెప్తలే పాపానికి ఎన్ని కారణాలు. ఇందాక చెప్పినా కదా పాప కారణాలు. అక్కడ పాప కారణాలు ఏంటి అనేది ఇందాక చెప్పిన. ఎవరి వల్ల జరిగింది, ఎందుకు జరిగింది, ఏంది అనేది. రైట్, దాంట్లో అడ ఎక్కడ పాపం లేదు, పాపం మమ్మీది. అదర్ కాజెస్లో ప్లస్ సెకండ్ ట్రైమిస్టర్లో. ఏ ట్రైమిస్టర్? సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ అని చెప్పిన చూడు. అట గేట్లని లూజ్ చేసిరని. ఎవరు చేసిరు అనుకుంటున్నావు నువ్వు గేట్లని లూజు? అడ హార్మోన్స్ కాదు, రిక్కరెంట్ అబార్షన్. ఏ అబార్షనా? రిక్కరెంట్ అబార్షన్. అడ 3 కంటే ఎక్కువ సార్లు తను కనుక అట పెళ్ళికి ముందే 3 కంటే ఎక్కువ సార్లు అబార్షన్ అయిందనుకో, పెళ్ళి తర్వాత 4వ గర్భం వచ్చింది, అప్పుడు అందరు బాగానే ఉన్నారు. అట ఎవరు బాగలేడు? సర్విక్స్ గేటు బాగలేడు. అట అప్పుడు గర్భం వస్తే పాయ్. 4వసారి పాయ అంటే 5వసారి కూడా పాయ, 6వసారి కూడా పాయ. పాయ 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 కట్టింగ్ ఇది కట్టాలి. అట దట్ ఈస్ వన్ ఆఫ్ ది రిస్క్. వన్నే రిస్క్ అది. అమ్మో దాన్ని ప్రమాదంగా తీసుకోకండి ఎవరు. అది 1 ఆఫ్ ది రిస్క్, 1 కేసెస్. ఏంటి? 0 to 8 weeks. 0 to 8 weeksలో అబార్షన్ అవుతుంటే స్టైల్ ఏంది సార్ అంటే, ఇక్కడ ప్రెగ్నెన్సీకి సంబంధించి మెటీరియల్ మొత్తం కూడా ఎక్స్పెల్ అవుతుంది. సింగిల్ పీస్లో. అర్థమైందా? 8 weeks లోపల అబార్షన్ జరిగితే ఒకేసారి ప్రోడక్ట్ బయటకు వచ్చేస్తుంది. తుకుడాలు ఇన్స్టాల్మెంట్లు ఉండవు అని చెప్తున్నా. ఇన్స్టాల్మెంట్లు ఎప్పుడు ఉండవు? 8 weeks అంటే ఎన్ని మంత్స్? లెస్ దాన్ 2 monthsలో బయట అబార్షన్ జరిగిందంటే 1 time 1 shot ఆల్ ఆర్ కమ్ అవుట్. ఇస్ ఇట్ క్లియరా? అది దీని యొక్క స్టైల్. ఎందుకంటే చిన్నగా ఉంటుంది కాబట్టి. అదే కనుక 2 to 14 weeks, సారీ 8 to 14 weeks, 8 to 14 weeks ఇక్కడ వచ్చేటప్పుడు యాక్చువల్గా రైట్ కంప్లీట్గా ఎక్స్పెల్ అవుతుంది. గుడ్. బట్ 2 chances ఉన్నాయి. ఒకేసారి రావచ్చు, లేదనుకుంటే ఇన్స్టాల్మెంట్లో రావచ్చు. అంటే ఇక్కడ అర్థమైందంటే ఏది 8 to 14 weeksలో డబల్ ధమాకా అని చెప్తున్నా. కాకపోతే రూల్ ఏంటి? మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ అబార్షన్ అయితే రూల్ ఏంది? మొత్తం ఎవ్వడు ఉండడు. బట్ వచ్చే పద్ధతి ఏంటంటే దెర్ ఈస్ అకార్డింగ్ టు ది మెకానిజం ఆఫ్ లేబర్ దెర్ ఈస్ ఏ జోన్ ఆఫ్ ట్రాన్సిషనల్. ఏ సీజనల్? ట్రాన్సిషనల్ జోన్లో వస్తుంది. ఒకేసారి రావచ్చు, లేదంటే షిఫ్ట్ వైజ్ రావచ్చు. అది ట్రాన్సిషనల్. ఏ సీజనల్ అండి? ఎక్కడ? ఇక చూడుగా 14 to 22 weeksలో ఆల్మోస్ట్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఏ మెకానిజం ఆఫ్ లేబర్ అన్నట్టే. ఇక్కడ అబార్షన్ ఏంటి? మెకానిజం ఆఫ్ లేబర్ అనగా ఇందాకనే చెప్పినా కదా, వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ లేబర్? ఫస్ట్ ఫీటస్ వచ్చిన తర్వాతనే ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. ఫస్ట్ ఫీటల్ ప్రోడక్ట్స్ మొత్తం వచ్చేస్తాయి. అర్థమైందా? ఫస్ట్ ఏ ప్రోడక్ట్స్ వస్తాయి? దాని తర్వాత మాత్రమే వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి? ప్లాసెంటల్. అమ్మా ఫస్ట్ 8 weeksలా ఫీటస్ లేదు, ప్లాసెంటా లేదు, కుప్పకి ఊడి బయటకు వచ్చేస్తుంది. సెకండ్ దాంట్లో సో సపరేట్. ఏ సపరేట్ ట్రాన్సిషనల్. ఫస్ట్ కొంచెం ప్రోడక్ట్ వస్తుంది, తర్వాత ప్లాసెంటా వస్తుంది, లేదంటే ఒకేసారి గుంపుగా రావచ్చు. అది రిస్క్ ఉంది. అదే థర్డ్ స్టైల్. ఏ స్టైల్? థర్డ్ ఏ వీక్?
తన ఏజ్ 14 నుంచి 22 వీక్స్ మధ్యలో, అంటే ఏ మంత్? ఆల్మోస్ట్ 4th నుంచి 5th మంత్. 4th నుంచి 5th మంత్లో అబార్షన్ జరుగుతుందంటే నువ్వు ఒకటి దిమాకులో పెట్టుకో అని చెప్తున్నా నేను. అడా సో ఎలా జరుగుతా సార్ అంటే ఆల్మోస్ట్ దాని పేరు మెకానిజం ఆఫ్ లేబర్ అని ఎందుకు పిలుస్తున్నా అంటే ఫస్ట్ ఫీటల్ ప్రోడక్ట్స్ బయటకు వస్తాయి. ఏ ప్రోడక్ట్స్? ఫస్ట్ కొద్దిసేపు ఫీటల్ ప్రోడక్ట్స్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ వస్తుంది అంటే ప్లాజెంటా వస్తుంది. ఏజెంటా ఫస్ట్ ఎవరు వచ్చిండు, తర్వాత ఎవరు వచ్చిండు? ఇలాంటి అద్భుతం ఎప్పుడు జరుగుతుంది? ఏ వారంలో జరుగుతుంది? 14 వీక్స్ తర్వాత నుంచి 22 వీక్స్ మధ్యలో అబార్షన్ జరిగితే దాని పేరేంటి? మెకానిజం ఆఫ్ లేబర్ ప్రిన్సిపల్. మెకానిజం ఆఫ్ లేబర్ కాదు ఇది, మెకానిజం ఆఫ్ లేబర్ ప్రిన్సిపల్. ఆ పద్ధతిని పాటించుకొని వస్తుంది. పద్ధతి వెరీ ఇంపార్టెంట్. మెసేజ్ క్లియర్ కదా? ఎప్పుడు ఆ పద్ధతి అని చెప్పిన 14 to 22 వీక్స్. ఇప్పుడు అర్థమైందా? దీనికి ఇంకో పేరే మినీ లేబర్. ఏ లేబర్? వాట్ ఈస్ మినీ లేబర్? మినీ లేబర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అబార్షన్. మినీ లేబర్ ఈజ్ ఏ ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 to 22 వీక్స్. రూల్ ఫస్ట్ ఫీటల్ ఎక్స్పల్షన్, దెన్ ఎట్ అబార్షన్. ఎట్ వయబులా నాన్ వయబులా? వెరీ గుడ్, నాన్ వయబుల్. ఏంటి ఆ ప్రోడక్ట్ పేరు? నాన్ వయబుల్. ఎందుకంటే అబార్షన్ కాబట్టి. ఇలాంటి విషయాలన్నీ కూడా దిమాగ్లో పెట్టుకుంటే ఇస్ ఇట్ వెరీ క్లియర్. చలో 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 సరే, అక్కడ ఇంకొక చిన్న రిస్క్ ఉంది. ఈ 3 పద్ధతులు బాగానే వచ్చినాయి, కానీ ఇంకొక చిన్న ప్రాబ్లం పేరు ఏందమ్మా అంటే సర్వైకల్ అబార్షన్. ఏ అబార్షన్? సర్వైకల్ అబార్షన్. సర్వైకల్ అబార్షన్ అంటే ఏంటంటే ప్రోడక్ట్ పైన సంచి నుంచి మొత్తం రాలొస్తుంది. రాలొచ్చి ఎక్కడ స్ట్రక్ అవుతుందమ్మా అంటే సర్వీక్స్ గేట్ దగ్గరకు వచ్చి స్ట్రక్ అవుతుంది. అలాంటి దాన్ని ఏ అబార్షన్ అని చెప్తున్నా నేను? సర్వైకల్ అబార్షన్. ఎక్కడ? అరెస్ట్ విత్ ఇన్ ద, దాని పేరు ఏ అబార్షన్? అది సర్వైకల్ అబార్షన్. ఇక్కడ నుంచి అందుకోవచ్చు, నో ప్రాబ్లం, అందుకోవచ్చు. సంచీస్ అరే రూల్ ప్రకారం ఏది ఖాళీ అవ్వాలి? సంచీస్ ఎంటీ కదా. ఎంటీ అయిందా లేదా? ఎంటీ అయింది, బట్ ఒక్క ముక్క కూడా బయటికి రాలే. నీకు రూల్ ఏంటంటే సంచి మొత్తం నేను స్కాన్ చేసిన, ఏం చేసిన? స్కాన్ చేసినప్పుడు సంచి మొత్తం ఖాళీ. అరే సంచి మొత్తం ఖాళీ అయిపోయింది. నువ్వు పక్క ప్రెగ్నెంటే కదా? ప్రెగ్నెంటే అయినావు కదా? అయినా రైట్. సంచి మొత్తం ఖాళీ కనిపిస్తుంది. ఏంటంటే ఎక్కడుంది మొత్తం వచ్చి? రైట్. నీకేమైనా బ్లీడ్ అయిందా? ఏం కాలే. అంటే మొత్తం ఎక్కడొచ్చి దాక్కుంది? సర్వైకల్ ఆస్. దాని పేరేంటి? సర్వైకల్ అబార్షన్. ఏ అబార్షన్? సర్వైకల్ అబార్షన్. అర్థమైందా? వాట్ ఈస్ ద సర్వైకల్ అబార్షన్? సో the product, abortional product expelling from the uterus and not come out, struck at అయిపోయింది. అర్థమైందా ఈ పాఠం? చలో ఇప్పుడు మనము టైప్స్లోకి వెళ్దాం. ఇప్పుడు మనము అబార్షనల్ టైప్స్. థ్రెటెండ్ అబార్షన్. ఏంట? జస్ట్ థ్రెట్టే, నిన్ను చంపలే, బెదిరించిన, బతికేయి ఏమై? నేను థ్రెటింగ్ రూల్స్ చెప్తున్నా. థ్రెటింగ్ రూల్స్ ఏంటి? సస్తవురా అని బెదిరించిన, కానీ నీకేం పోసిన? ప్రాణం. ఇక్కడ ఒక్క దగ్గరనే పోయొచ్చు. అబార్షన్లో ప్రాణం తీసుడు ఒకటే అనుకున్నావు కదా? అరే అబార్షన్లో ప్రాణం తీసుడు కాదు, ఒక్క దగ్గర ప్రాణం పోయొచ్చు అని చెప్తున్నా నేను. ఆ ఒక్క దగ్గర ఏంటి? థ్రెటెండ్. బిడా చూసినావా? అది నా కథ అని చెప్తాం. థ్రెటెండ్ అబార్షన్. ఏం పాసిబుల్? రికవరీ ఈజ్ పాసిబుల్. ఏం పాసిబుల్? దేంట్లో? థ్రెటెండ్లో. మిగతా కథ అంతా ఇక సప్పుడే. ఆ తర్వాత నెక్స్ట్ ఏంది? కార్డ్ పడ్డది, ఇక బొమ్మ పడ్డది. ఇన్వెటబుల్. ఏటబుల్? ఇన్వెటబుల్. రైట్, అయిపోయింది. సావ్ ఈజ్ ఫిక్స్. ఇన్వెటబుల్. ఖాళీ చేయాల్సిందే. ఇక రికవరీ పాసిబులా? నాట్ పాసిబుల్. ఆ తర్వాత ఇన్కంప్లీట్. సినిమా సురు రైట్, ఆల్రెడీ సావుడు, బట్ డెఫినేషన్ వాట్ ఎగ్జాక్ట్లీ? ఇన్కంప్లీట్. మోస్ట్ కామన్ వెరైటీ అంటాం. ఇన్కంప్లీట్ ఏమంటాము? మోస్ట్ కామన్ వెరైటీ. ఎందుకో చెప్తా. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? కంప్లీట్. పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు, ఇక అయిపోయాయి మొత్తం, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఆ తర్వాత ఏంటి? మిస్డ్ ఏంది సార్ అంటే సచ్చింది కానీ శవం ఎక్కడుందో తెలియదు. అర్థమైందా? సచ్చింది కానీ ఏం తెలియదు, శవం ఎక్కడుందో తెలియదు. ఎందుకు? బయటకు రాలేదు కదా. లోపలనేమో సచ్చింది అన్నావు, బయటికి
ఆడికి పోయింది అంటే మిస్ అయింది అడ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సంచిలోనే ఉంది మిస్ అయ్యి కనిపించింది అడ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంది మిస్సింగ్ అబార్షన్. ఇక్కడ ఏం జరగదు, బ్లీడింగ్ జరగదు. అన్నిట్లో బ్లీడింగ్ ఉంటుంది, దేంట్లో బ్లీడింగ్ ఉండదు. ఇది రూల్. మిస్డ్ అబార్షన్లో మిస్సింగ్ అని ఎందుకు అంటున్నా అంటే దెర్ ఇస్ నో సైన్ ఆఫ్ బ్లీడ్. లోపల నుంచి ఎవడు రాలే, లోపలేమో ఊపిరి లేదు, ఎవడు రాలేదు, యాడికి పోయిండు, మిస్ అయిండు. ఇస్ ఇట్ క్లియరా? రైట్. లోపల తన్నట్లేదు, బయటికి రాలేదు, అట్లని బతికిలేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి? సెప్టిక్. మోస్ట్ రేర్ టైప్ అండి, మోస్ట్ రేర్ టైప్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? రికరెంట్. ఇది ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటే రికరెంట్ అబార్షన్కి రూల్స్ ఒకటే ఉంటుంది. దట్ ఈస్ ఏందమ్మా అంటే డయాగ్నోస్ బై హిస్టరీ. ఎందుకంటే రికరెంట్గా అయిందని ఎవరు చెప్పాలి? అదే తనే చెప్పాలి. రికరెంట్గా అవుతుందని తనే చెప్పాలి. అడా సైనా సిమ్టమా? సిమ్టమాటికే అది. అడా ఏంటిది అది? ఇవన్నీ సైంటిఫిక్ సైన్స్ చెప్పవచ్చు, అదొకటి మాత్రం సిమ్టమాటిక్ కలెక్షన్. అందుకని హిస్టరీ కలెక్షన్ అని చెప్తున్నా. అక్కడ డయాగ్నోసిస్ ఏంది? హిస్టరీ కలెక్షన్ ఇస్ ద డయాగ్నోసిస్. రైట్. సో ఆల్మోస్ట్ అబార్షన్ అంటే ఒకటే, అందరు స్పాంటేనియస్గానే వస్తారు. ఎలా వస్తారు? అబార్షన్ అంటేనే ఆల్ ద రైట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏ టైప్స్ ఏందమ్మా అంటే స్పాంటేనియస్ బయటకు వచ్చేది. కాకపోతే దాంట్లో ఒక్కొక్క టైప్ చెప్తా. ఫస్ట్ వచ్చేటప్పుడు స్పాంటేనియస్. సరే, గబగబా వచ్చేసి థ్రెటెండ్. ఏంటండి థ్రెటెండ్? థ్రెట్ మాత్రమే ఇస్తున్నా, సాగుందా? సో ఇక్కడ ఏది పాసిబుల్? రికవరీ ఈజ్ పాసిబుల్. బిడ్డ బతికే ఛాన్స్ ఉంది, రికవరీ ఈజ్ పాసిబుల్. ఇక్కడ చూడండి, అక్కడ రికవరీలో మొత్తం 3%, 3గా పార్ట్గా డివైడ్ చేస్తే 2% వరకు రైట్ అంటే 2% వరకు రికవరీ పాసిబుల్. బట్ 1/3 1% గ్యారంటీ ఇవ్వలేము. మొత్తం 3 భాగాలు అనుకో, 2 భాగాలు ఏం పాసిబుల్, కానీ 1 భాగం. అందుకనే ఇది అబార్షన్లోకి వచ్చింది. నీకు అర్థమైందా? అబార్షన్ గ్రూప్లో ఎందుకు వచ్చింది సార్, బతికేసేటోడు అబార్షన్లో ఎందుకు వచ్చింది సార్ అని నీ డౌట్ రావచ్చు. నేనేమంటున్నా, అబార్షన్ అంటేనే ఖాళీ, సంచి ఖాళీ అని చెప్తున్నా. సంచి ఖాళీ అని చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకో రూల్ ఏం చెప్పినా, వీడు సంచి ఖాళీ అవ్వాల్సిన అవసరం లేదు, సంచిలో ఉండొచ్చు అని చెప్పిన. మళ్ళీ అబార్షన్లోకి ఎందుకు వచ్చింది సార్ అంటే దీంట్లో ఎంత శాతం రిస్క్ ఉంది? మొత్తం ఎంత శాతం? 3% అయితే ఎంత శాతం? 1% రిస్క్ ఉంది. అంటే దట్ వాట్ ఎగ్జాక్ట్లీ. సో అది రికవరీ పాసిబుల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి సినియో. అంటే 1/3 ఏమైపోయే అవకాశం ఉంది? అబార్ట్. 2/3 సేవ్. 2/3 సేవ్. 1/3 ఇది రూల్ అడుగుతాడు, ఎంత పడుకు బతకొచ్చు, ఎంతవరకు సావచ్చు. సరే, ఇది థ్రెటెండ్ అని ఎలా గుర్తుపెట్టినావు సార్ అంటే ఇది థ్రెటెండ్ టైప్ అని ఎలా గుర్తుపెట్టినావు? ఏ టైపు? ఇది థ్రెటెండ్ టైప్ అని నువ్వు ఎలా గుర్తుపెట్టినావు అంటే వాని ఊపిరి ఇంకా అతికే ఉంటుంది. వాని ఊపిరి పేరే జెస్టేషనల్ శాక్. ఏ శాఖ? ప్లాసెంటా ఉంది కదా, ప్లాసెంటా ఇంకా ఫుల్గా అటాచ్ అయ్యే ఉంది. ఇంటాక్ జెస్టేషనల్ శాక్ అంటాం. ఏ టాక్? ఇంటాక్ జెస్టేషనల్ శాక్. సో జెస్టేషనల్ శాక్ ఇంకా ఎండోమెట్రియానికి అతికే ఉంది. అంటే ఏది పాసిబుల్ ఉంది? ఊపిరి ఇంకా అతికే ఉందంటే ఏది పాసిబుల్ ఉంది? రికవరీ ఈజ్ పాసిబుల్. సో దీంట్లో ఆస్ క్లోజ్గానే ఉంటుంది, బ్లీడింగ్ చాలా స్లైడ్గా కనిపిస్తుంది. పెయిన్ అనేది డల్గా ఉంటుంది, లేదంటే కొన్నిసార్లు పెయిన్ అనేది ఉండదు. ఏ టైప్ ఇది? థ్రెటెండ్ టైప్. ఏ టైప్? థ్రెటెండ్ టైప్. సరే, థ్రెటెండ్ టైప్లో టార్గెట్ ఇంటర్వెన్షన్ గురించి క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ మిగతా వాటి అన్నిట్లో లెక్క దీనికి ఒకటే సపరేషన్ టార్గెట్. అన్నిటికీ టార్గెట్ ఏంటి? అబార్షన్ టార్గెట్ ఏంటి? ఎంటీ ద. For this Raksha Bandhan, offers will be given. This is for our government medical job aspirants. యూటరస్. అరే ఇందాక చెప్పిన అబార్షన్ టార్గెట్ ఏంటి? ఎంటీ ద యూటరస్. కానీ ఒక్క థ్రెటెండ్లో మాత్రమే సేవ్ ద ఫీటల్ లైఫ్. రూల్ ఏంటి? సేవ్ ద ఫీటల్ లైఫ్. అది ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవాలి. మ్యాక్సిమం అని సేవ్ చేయడానికే చూడాలి. ఎందుకంటే ఎంత శాతం ఛాన్సెస్ ఉన్నాయి? 2. 3/2లా 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ ఈజ్ మోర్. కాబట్టి సేవ్ ద ఫీటల్ లైఫ్. సో దీంట్లో కంటిన్యూ ద గోల్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కంటిన్యూయేషన్.
ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయి, ఆపక్కు, ఏం కాదు నువ్వు కంటిన్యూ చేయి అని చెప్తా. దేంట్లో చెప్తా? థ్రెట్ అండ్ అబార్షన్లో. ఇస్ ఇట్ క్లియర్ కదా? థ్రెట్ అండ్ అబార్షన్లో వాట్ ఈస్ ద మెయిన్ ఇంటర్వెన్షన్? కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ కేర్ఫుల్లీ. బతుకు బిడా ఈ మధ్య రైట, బతుకుపో, జాగ్రత్తగా బతుకు అని నేను ఏమిచ్చిన? థ్రెట్ ఇచ్చిన. ఏమిచ్చిన? థ్రెట్. సరే, కమింగ్ టు దిస్ వేరియంట్ నర్సింగ్ ఇంటర్వెన్షన్. గబా ఏం చేయాలనేది గుర్తుపెట్టుకో. నర్సింగ్ ఇంటర్వెన్షన్లో బేసిక్ ఇంటర్వెన్షన్ ఎగ్జామ్లో అడిగినప్పుడు ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏది? వెరీ ఇంపార్టెంట్, వజైనల్ బ్లీడింగ్ అసెస్మెంట్, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ అనుకున్నప్పుడు తనకి ఇవ్వాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఏంటి? అది వెరీ ఇంపార్టెంట్ అనమాట, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి సార్ అంటే యాక్టివిటీ రిస్ట్రిక్షన్స్. అట్లీస్ట్ ఎన్ని రోజులండి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది తెలిసిన తర్వాత 2 వీక్స్ యాక్టివిటీ రిస్ట్రిక్షన్స్ ఉండాలి, కంప్లీట్ బెడ్. ఆ తర్వాత హెల్త్ ఇన్స్ట్రక్షన్స్లో ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ వస్తే ఇమ్మీడియట్గా రిపోర్ట్ ఇవ్వాలి, లేదనుకుంటే ఏదైనా టిష్యూ లాంటి ప్రోడక్ట్ బయటకు వచ్చినా కానీ రిపోర్ట్ ఇవ్వాలి. దాని అర్థమైంది? థ్రెట్ నుంచి అబార్షన్కి దిగేసినావు అట. లేదు ఇక ఇంకొకటి ఏముంది అంటే అక్కడ RH ఇన్కంపాటబిలిటీ ఉందనుకున్నప్పుడు మోస్ట్ కామన్లీ రైట, సో లేదు రైట, అదర్ రిస్క్ ఉందన్నప్పుడు మోస్ట్ కామన్లీ ఏ డ్రగ్ ఇవ్వాలి? హెచ్సిజీ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అమ్మ పిండం గట్టిగా అవ్వాలంటే జెస్టేషనల్ శాక్ ఇంటాక్ట్ ఇంకా నార్మల్ కూడా ఇస్తారు. థ్రెట్ అండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరికి ఇస్తున్నాం మెయింటెనెన్స్ అనే ఇంజెక్షన్. ఏ ఇంజెక్షన్ పేరేంటి? మెయింటెనెన్స్ హెచ్సిజీ ఇంజెక్షన్, పిండం గట్టిగా ఉండడానికి. అడ సో ఆ ఇంజెక్షన్ ప్రొజెస్టరాన్ ఇంజెక్షన్ అంటాము, అది ఐఎంలో ఇస్తాం కదా, అక్కడ కామన్గా ఇస్తూనే ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ అనుకున్నప్పుడు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అనుకున్నప్పుడు అదర్ అనుకున్నప్పుడు అవాయిడింగ్ ద ఏ కోర్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇంటర్ కోర్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దెర్ ఈస్ ఏ రిస్క్ కాబట్టి ఇంటర్ కోర్స్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇంటర్ కోర్స్ టైంలో యూట్రస్ పైన కంట్రాక్షన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయాలి. ఇది ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి? రైట్. సో విషయం ఏంటంటే ఇంటర్ కోర్స్ జరిగితే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్ కోర్స్లో సార్ అలాగా సార్ యూట్రస్ మీద ఫోర్స్ అలా ఏం లేదు కానీ ఇంటర్ కోర్స్ జరుగుతుంది సార్ అంటే ఇంటర్ కోర్స్లో సెమెన్ వచ్చిందనుకో, ఆ సెమెన్ ప్రోస్టాగ్లాండిన్ని ట్రిగర్ చేస్తుంది. సార్ ఏదో చెప్పిన అర్థం కాలేదు కదా. ఇంటర్ కోర్స్లో సెమెన్ ఉంది కదా, సెమెన్ రిలీజ్ అయితే అది ఏం చేస్తుంది అంటే ప్రోస్టాగ్లాండిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అని చెప్తున్నా. ప్రోస్టాగ్లాండిన్ స్టిమ్యులేట్ అయింది అనుకో యూట్రైన్ కంట్రాక్షన్ అవుతుంది. యూట్రైన్ ఏమవుతుంది? కంట్రాక్షన్, లోపల కదులుతుంది. అది చెప్తున్నా నేను వాడు ఎగ్జాక్ట్లీ అనుకున్నప్పుడు. ఇస్ ఇట్ వెరీ క్లియరా? దట్ అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. చలో నెక్స్ట్ టైప్ ఇన్వర్టబుల్ అంటే ఫుల్ అబార్షన్ ఇన్వర్టిస్. ఇక్కడ టార్గెట్ ఎవరు సార్? ఎంటీ ద యూటిరస్. అల్టిమేట్ టార్గెట్ ఏంది? ఎంటీ ద యూటిరస్. సంచిని ఖాళీ చేయి. చచ్చిపోయిందమ్మ, చచ్చిపోయింది, కాల్చేయి, శుభ్రంగా కాల్చి బూడిద చేయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే సంచిని ఏం చేయాలి? ఎంటీ చేయాలి, సాగనంపు. కాన్సెప్ట్ రికవరీ అనేది ఇక్కడ పాసిబుల్ ఉందా? నాట్ పాసిబుల్. రికవరీ ఈజ్ నాట్ పాసిబుల్. ఇక్కడ నో రిటర్న్ కాబట్టి మనం చేయాల్సిన డెఫినేటివ్ మేనేజ్మెంట్ ఏంటమ్మా అంటే ఎంటీ ద యూటిరస్. ఎంటీ ద యూటిరస్. సరే, ఎప్పుడు సార్ వాడు ఎగ్జాక్ట్లీ అనేది ఇన్వర్టబుల్ అని ఎలా గుర్తుపెట్టినావు సార్ అంటే కొన్ని క్లినికల్ పిక్చర్స్ ఉంటాయి. ఇందాక చెప్పినా కదా, థ్రెటన్ అని ఎలా గుర్తుపెట్టినావు? స్లైడ్ బ్లీడింగ్ అండ్ అల్ట్రా స్కాన్లో చెప్పడం మర్చిపోయినా, అల్ట్రా స్కాన్లో ఇంటాక్ట్ ఆఫ్ జెస్టేషనల్ శాక్. ఇందాక చెప్పినా కదమ్మా, అల్ట్రా స్కాన్లో ఏముంది? ఇంటాక్ట్ ఆఫ్ జెస్టేషనల్ శాక్. అర్థమైందా? ఇక్కడ ఎలా గుర్తుపెట్టినావు సార్ అంటే ముందుగా అలా గుర్తుపట్టింది ఏ బ్లీడింగు? తీరా చూస్తే సర్వైకల్ ఆస్ ఏమైంది? ఓపెన్లో ఉంది. అబ్డామినల్లో అల్ట్రాసౌండ్లో ఫీటస్ ఏమైంది? రైట్. సైజ్ ఆఫ్ ది యూట్రస్ ఆటోమేటిక్ ఏమవుతుంది? సో జెస్టేషన్ కంటే దిగింది అంటే ప్రోడక్ట్ కూడా దిగిపోయింది. దట్ అలాంటి అన్నప్పుడు పెయిన్ ఏముంటుంది? ప్రెసెంట్ ఉంటుంది ప్లస్ ప్రోగ్రెసివ్ ఉంటుంది. ఇది గుర్తులు. ఇది ఏ టైప్ అని గుర్తు? ఇన్వర్టబుల్. ఏ టైపుల్ అండి? ఇన్వర్టబుల్ అని గుర్తు ఏంటి సార్ అంటే ఇవే. మొదటి గుర్తు ఏంటి? రెండో గుర్తు, మూడో గుర్తు, రైట్. సో ఆ తర్వాత సైజ్ ఎలా ఉందంటే తగ్గుకుంటా వస్తుంది, రైట్. అది కాకుండా ఇక మనం చేయాల్సిన మేనేజ్మెంట్ ఏంది? జరిగింది ఏదో జరిగింది, అక్కడ ఎవరిని ఆపలేం. బ్లీడింగ్ని ఆపుతావా?
ఆపితే ప్రమాదమే. ఎవరిని ఆపోద్దు అక్కడ, జరిగేదాన్ని దేన్ని ఆపోద్దు. ఇంకా నువ్వు హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ చేయాలి సార్? ఏజీను సో ఎక్కువ బ్లీడ్ కాకుండా మెథర్జిన్ అనేది ఇచ్చేయాలి ఆ తర్వాత డెఫినేటివ్ మేనేజ్మెంట్ అనుకున్నప్పుడు 2 ఉంటాయి. ఒకటేంటి, ఇంకోటి మెడికల్ మేనేజ్మెంట్ అంటే సింపుల్గా ఇందాక మనం ఇచ్చిన ఏది పీజీ డెరివేటర్స్, ప్రోస్టాగ్లాండిన్ డెరివేటర్స్ని ఇవ్వాలి. మిసోప్రిస్టోన్, ఏ ప్రిస్టోన్ అలాంటి డ్రగ్స్ని ఇవ్వాలి, టాబ్లెట్స్, మెడిసిన్స్ని ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి సార్ అంటే ప్రోడక్ట్ కంప్లీట్గా బయటికి రావడం. ఇంకా రాలేదంటే సర్జికల్గా కూడా లోపల టిష్యూ రాలేదు, సర్జికల్ కరెక్షన్ కూడా చేయాలి. డిఎన్సి చేయాలి అండ్ ఈఎన్సి కూడా చేయాలి. ఎవాక్యుయేట్ అండ్ కరెటేజ్, డైల్యూట్ అండ్ కరెటేజ్, అలాంటివి ఏదైనా చేయాలి. ఏ టైప్లా ఇప్పుడు అర్థమైందా? ఇన్వైటబుల్లోనేమో ఇన్విటేషన్ వచ్చిందంటే ఎంటీదా, థ్రెట్లా రికవరీ ఈజ్ పాసిబుల్. ఇన్వైటబుల్లా రికవరీ ఈజ్ నాట్. త్రీ అండ్ 4. థర్డ్ టైప్ ఏమని చెప్పినా? ఇన్కంప్లీట్ అబార్షన్. ఫోర్త్ టైప్ ఏమని చెప్పినా? సింపుల్ అండి, ఆ 2 కూడా పెద్ద సమస్యలు ఏం కావు. మిగతా ఇందాక 2 సమస్య, అది ఇంపార్టెంట్. ఇన్కంప్లీట్ అబార్షన్ అంటే అక్కడ మస్ట్ అబార్షన్ స్ట్రక్ అయింది. అబార్షన్ ఏమైంది? స్ట్రక్ అయింది. దాంట్లో మోస్ట్ కామన్ స్ట్రక్ పేరు ఏందమ్మా అంటే రిటైన్డ్ టిష్యూ. ఎలా గుర్తుపట్టాం రిటైన్డ్ టిష్యూ? బ్లీడింగ్ ఈజ్ కంటిన్యూస్. ఇది పిపిహెచ్ అని చెప్పొద్దు, బ్లీడింగ్ ఈజ్ కంటిన్యూస్. ఇది ఒక రిటైన్డ్ టిష్యూ, పిపిహెచ్ అని కూడా చెప్పొచ్చు మీరు. సో ఇది దీంట్లో ఇవ్వాల్సిన డ్రగ్ ఏంటి? మెథర్జిన్. ఇవ్వాల్సిన డ్రగ్ ఏంది? మొత్తానికి మనం చేయాల్సింది ఏంది? యుట్రైన్ ఈజ్ ఎంప్టీ. అది ఇన్కంప్లీట్ అబార్షన్లో. ఇక్కడ మనకి ఆస్ ఓపెన్లో ఉంటుంది, కానీ అబ్డామినల్ స్కాన్ చేసినప్పుడు దాంట్లో ఏం కనిపిస్తుంది మనకి? రిటైన్డ్ ప్రోడక్ట్. ఏ ప్రోడక్ట్? రిటైన్డ్, అన్డిటాచ్డ్. ఏ డిటాచ్డ్? అన్డిటాచ్డ్ ప్రోడక్ట్ కనిపిస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్మాలర్ దెన్ దట్ ద డేట్స్. కంప్లీట్ అబార్షన్ నువ్వు చేయాల్సింది ఏం లేదు. సో కంప్లీట్ అబార్షన్ మీన్స్ ఆల్ అబార్షనల్ ప్రోడక్ట్ ఈస్ కంప్లీటెడ్, బ్లీడింగ్ ఈజ్ స్టాప్ స్పాంటేనియస్లీ, సర్వైక్లాస్ ఈజ్ క్లోజ్. కాకపోతే స్కాన్ చేసినప్పుడు ఏం కనిపిస్తుంది? సంచి అంతా ఖాళీ. ఇక్కడ ఏమైనా చేయాలా నువ్వు? ఇక అందరు వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేయాలి సార్? ఏం చేయదు, ఖాళీ కూర్చో అంతే, జస్ట్ టైపింగ్, రొటీన్ ఎగ్జామినేషన్ అంతే. కంప్లీట్ అబార్షన్లో ఏం చేయాలి? రొటీన్ ఎగ్జామినేషన్. కానీ ఇన్కంప్లీట్ అబార్షన్లో రిటైన్డ్ టిష్యూ, అప్పుడు మేనేజ్మెంట్ చేయాలి. మేనేజ్మెంట్ ఏంటి? ఇందాక చెప్పినా కదా, డిఎన్సి గట్టిగా అయితే ఈఎన్సి, డైల్యూట్ అండ్ కొరటేజ్, లేదనుకుంటే ఎవాక్యుయేట్ అండ్ కరెటేజ్. దేంట్లో? ఇన్కంప్లీట్ అబార్షన్లో. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చూస్తే వాట్ ఎగ్జాక్ట్లీ ద నెక్స్ట్ అంటే మిస్డ్ అబార్షన్. ఏ అబార్షన్? మిస్డ్ అబార్షన్. సో సెప్టిక్ అబార్షన్ అంటే ఏం లేదండి, ఇన్ఫెక్షన్ ఈజ్ స్ప్రెడ్. నెక్స్ట్ అబార్షన్ ఏంటి? మిస్డ్ అబార్షన్. మిస్డ్ అబార్షన్కి ఇంకో పేరే, మిస్ అంటే సైలెంట్ కాబట్టి దీనికి ఇంకో పేరే సైలెంట్ అబార్షన్. అమ్మా మిస్డ్ అబార్షన్కి రకరకాలుగా పేర్లతో పిలుస్తాం, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మిస్ అయిందంటే వీళ్ళందరికీ గుర్తు. మిస్డ్ అబార్షన్స్కి అదర్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. మిస్డ్ అబార్షన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సైలెంట్ అబార్షన్. మిస్డ్ అబార్షన్ also called as a bloody mole, and మిస్డ్ అబార్షన్ also called as a fishy mole. మిస్డ్ అబార్షన్ also called as a corneous mole. ఇవన్నీ సైలెంట్ సావులే. ఏంటండి? మిస్డ్ అబార్షన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సైలెంట్ అబార్షన్, ఆల్సో కాల్డ్ యాజ్ ఏ బ్లడీ మోల్. లోపల గడ్డనే ఉంది, ఇంకేం లే, బయటికి రావట్లే, ఎక్కడికి పోవట్లే. స్కాన్లో చూస్తే ఏమైంది? గడ్డ. అంటే దీని డయాగ్నోసిస్ ఓన్లీ వన్, కాల్డ్ యాజ్ ఏ స్కాన్. అంతకుముందు దానికి బ్లీడింగ్ ఇస్ ద సైన్, బట్ మిస్డ్కి స్కాన్, అబ్డామినల్ స్కాన్. సో ఫిషీ మోల లేదంటే కార్నియస్. దీంట్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, హాల్ మార్క్ సైన్ వజైనల్ బ్లీడింగ్ ఈజ్ పక్కా, అది గుర్తుపెట్టుకో. వజైనల్ బ్లీడింగ్ ఈజ్ ఆబ్సెంట్ అయితేనే అది ఏ టైపు? ఇస్ ఇట్ క్లియరా?
ఇక్కడ గుర్తు ఏంటి సార్ అంటే అబ్డామినల్ స్కాన్. డయాగ్నోస్ ఏంటి? అబ్డామినల్ స్కాన్. సో ఇనిషియల్ డయాగ్నోసిస్ ఏంటంటే డిసపియరింగ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ సిమ్టమ్, అది ముందుగా గుర్తుపెట్టుకోండి. ఏ సిమ్టమ్? విత్డ్రా. ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఆల్ ఆర్ విత్డ్రా, అది ఇనిషియల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే నాకు ప్రెగ్నెన్సీలో రావాల్సిన ఏది రావట్లేదు, ఏం కనిపించట్లేదు, నాసియా, బ్రెస్ట్ ఫుల్నెస్ అండ్ ఫెటిగ్, ఇలాంటి ఏవి కూడా కనిపించట్లేదు. నాకు ఏదో డౌట్గా ఉంది, అసలు నేను ప్రెగ్నెంటా కాదా, అది ఇనిషియల్గా డయాగ్నోసిస్. కానీ కన్ఫర్మ్ డయాగ్నోసిస్ అని దేన్ని అంటామంటే ఏసీ అండి. ఎస్, ఈఎస్సిలో ఏ ఫీటస్ని చూడొచ్చు మనము? ఏ బీట్ స్టాప్? హార్ట్ బీట్ ఈజ్ స్టాప్. ఇస్ ఇట్ క్లియర్ కదా? చలో. సో ఆ తర్వాత కాకపోతే ఇక రూల్ ఏంది సార్ అంటే, రూల్ ఉంటుంది గుర్తుపెట్టుకో. హార్ట్ బీట్ ఈజ్ స్టాప్, రూల్ చెప్తా. రూల్ గుర్తుపెట్టుకో. రూల్ ఏంటంటే రిటెన్షన్ పీరియడ్. రిటెన్షన్ అండి, రిటెన్షన్. ప్రోడక్ట్ ఈజ్ డెడ్. కాకపోతే ఇక్కడ ఎన్ని రోజుల వరకు? 21 days ఆర్ 3 weeks వరకు నో చేంజెస్. అంటే మనకి ఏది కనిపించదు. సైలెంట్ పీరియడ్ ఎన్ని రోజులు అని చెప్తున్నా నేను? ప్రోడక్ట్ డెత్ అయిన తర్వాత 21 days ఆర్ 3 weeks. కాకపోతే ఆఫ్టర్ 3 weeks తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక డౌట్. అప్పుడు ఏమొస్తా సార్ అంటే డార్క్ క్లాటెడ్ వజైనల్ బ్లీడింగ్ అనిపిస్తుంది. ఏ బ్లీడింగ్? ఎన్ని రోజుల తర్వాత? 21 days తర్వాత. ఎన్ని వీక్స్ తర్వాత? అంటే ఈ 3 వారాలు ఏమైందో తెలియదు. ఇస్ ఇట్ క్లియర్ కదా? అందుకనే ఇది మిస్డ్ అబార్షన్ ఆర్ సైలెంట్ అబార్షన్. మిస్డ్ అబార్షన్ ఆర్ సైలెంట్ అబార్షన్. సరే, ఇక్కడ మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే ఫీటల్ డెత్ ప్రోడక్టే ఒక పెద్ద కాంప్లికేషన్. సో ఆ కాంప్లికేషన్ అంటే ఆల్రెడీ ప్రోడక్ట్ రెడీ అయిపోయింది కదా, అబార్షన్ అని చెప్పడానికి లేదు. అబార్షన్ తర్వాత కూడా అబార్షన్ విత్ ఇన్ అబార్షన్ 22 weeks వయబిలిటీ పీరియడ్లోనే ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. అప్పుడు చేయాల్సింది ఏంటంటే డైల్యూట్ అండ్ కెరిటేజ్. లేదనుకుంటే ఏం చేయొచ్చు? ఏ రిస్క్ ఉంటుంది? సారీ, ఇది డెసిమినేటరీ ఇంట్రావాస్కులర్ రిస్క్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక రిస్క్ ఏంటి? సెప్టిసిమియా రిస్క్ ఉంటుంది. ఈ మస్ట్ కాంప్లికేషన్స్లో డిఐసి అండ్ సెప్టిసిమియా ఇస్ ఏ కాంప్లికేషన్ ఆఫ్ ఏంటి? ఏ అబార్షన్? మిస్డ్ అబార్షన్. మిస్డ్ అబార్షన్. ఎగ్జామ్లో ఇది కూడా పెట్టారు. వాట్ ఆర్ ద కాంప్లికేషన్ ఆఫ్ మిస్డ్ అబార్షన్? మిస్డ్ అబార్షన్ కాంప్లికేషన్ ఏంటి? డిఐసి అండ్ సెప్టిసిమియా. డిఐసి అండ్ సెప్టిసిమియా, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అక్కడ మస్ట్ చేయాల్సింది ఏంది? ఎవాక్యుయేషన్ అండ్ కరెటేజ్. ఎవాక్యుయేషన్ అండ్ కరెటేజ్ మోస్ట్ కామన్గా. ఎవాక్యుయేషన్ అండ్ కరెటేజ్ అనేది మోస్ట్ కామన్గా చేయాలి. రైట్, లెట్ వి చెక్ విత్ దిస్. ఇది క్లియర్ కదమ్మా? లెట్ వి చెక్ విత్ దిస్. నెక్స్ట్ సో నెక్స్ట్ ఒకసారి చెక్ చేద్దాము. దేని ఏ వెరైటీలో ఏది ఎగ్జామ్ నుంచి ఇక్కడ బిట్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. అబార్షన్ పేరేంటి? ఇక్కడ బ్లీడింగ్ పెయిన్ ఎలా ఉంటుందని చెప్పినా అంటే పెయిన్ ఒక్కోసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ఏ టైపు? లేదంటే ఉండకపోవచ్చు. ఆస్ ఆల్రెడీ ఏమి ఉంటుంది? ఆస్ క్లోజ్గానే ఉంది, జస్ట్ ఇంకా ఇంటాక్ట్ ఆఫ్ జెస్టేషనల్ సాక్. కాబట్టి ఇక్కడ ఏ ఛాన్సెస్ ఉన్నాయి? లైవ్. ఏ ఛాన్సెస్? లైవ్. సో అకార్డింగ్ టు దట్ సో దేనికి? పిఓజీ. అకార్డింగ్ టు ది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఆఫ్ జెస్టేషన్. ప్రెగ్నెన్సీ ఆఫ్ జెస్టేషన్ ప్రకారము సైజ్ ఆఫ్ ది యూటరస్ ఉంది. ఇంకా సైజ్ ఆఫ్ ది యూటరస్ ఉంది అంటే 12 weeks ఎక్కడ ఉండాలి? అబోవ్ సింపసిస్ ఉంది. సో 20 weeks వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి? ఉంది. 36 weeks ఎక్కడ ఉండాలి? 36 ఎక్కడ ఉండాలి? ఉంది. అలా ఉంది అని చెప్తుంది. దట్ ఈస్ ఏ సైజ్ ఆఫ్ యూటరస్. సైజ్ ఆఫ్ యూటరస్ అకార్డింగ్ టు ది ప్రెగ్నెన్సీ ఆఫ్ జెస్టేషన్. ప్రెగ్నెన్సీ ఆఫ్ జెస్టేషన్, పిఓజీ అంటే ప్రెగ్నెన్సీ ఆఫ్ జెస్టేషన్, ఆ ప్రకారం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ టైప్ ఏంటి? ఇన్వైటబుల్. బ్లీడింగ్ రేంజ్ ఏంది? పెయిన్ కూడా సివియర్, బ్లీడింగ్ కూడా సివియర్. ఆటోమేటిక్ ఏమైంది? ఓకే, ఇన్విటేషన్ అంటే ఓపెనే ఉండాలి కదా. ఆ తర్వాత ప్రోడక్ట్ మాత్రం. కానీ ఇక్కడ సైజ్ ఆఫ్ ది యూట్రస్ ఏమైంది?
లెస్ అయ్యింది, ఎందుకంటే ప్రోడక్ట్ బయటకు వచ్చే కొద్ది సైజ్ ఏమవుతుంది, లెస్. సో ప్రెగ్నెన్సీ ఆఫ్ జెస్టేషన్ ఎలా అయింది, లెస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక చూసినప్పుడు ఇన్కంప్లీట్. ఏ కంప్లీట్ అండి, ఇన్కంప్లీట్. ఇన్కంప్లీట్లో ఇక్కడ ఏమవుతుంది, బ్లీడింగ్. ఇది అది గుర్తుపెట్టుకో. ఇన్కంప్లీట్లోనేమో కంటిన్యూస్ అవుతుంది, ఆగలే. ఇక్కడ సివియర్గా వచ్చి ఆగిపోతుంది, అది గుర్తుపెట్టుకో నువ్వు. ఇక్కడ ఆస్ ఎలా ఉంది, ఇన్కంప్లీట్ అంటే పోతుంది కదా, బ్లీడింగ్ అని చెప్పినా కదా, పక్కా ఓపెన్ ఉంటేనే కదా బ్లీడ్ అయ్యేది. కాకపోతే బ్లీడ్ టైప్ ఏంటి, కంటిన్యూస్. అదే ఇన్విటబుల్లా, కాకపోతే ఇక్కడ మనకేం కనిపిస్తుంది, రిటైన్డ్. ఇక్కడ సైజ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది, అంతే కదా. ఇన్కంప్లీట్ అన్నా ఇన్విటబుల్లో రెండిట్లో ఏమవుతుంది, తగ్గుతుంది. కిందికి. కంప్లీట్ అంటేనే బ్లీడ్ ఏమైంది, ఆటోమేటిక్గా అందరూ స్టాపే. ఆస్ కూడా ఆటోమేటిక్ ఏమైంది, స్కాన్ చేస్తే ఏం కనిపించింది, ఇదంతా నార్మల్. యూట్రస్ ఏమైంది, నార్మల్గా ఉంది, దీంట్లో ఏం లేదు. ఇది దీని స్టైల్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, మిస్సుళ్ళ. ఏది లేదు, బ్లీడింగ్ ఆటోమేటిక్. ఏది క్లోజ్ ఉంది, ఈ రెండు కూడా నో బ్లీడ్ నో ఓపెన్, నో బ్లీడ్ నో ఓపెన్. తీరా చూస్తే లోపల స్కాన్లా ఏం కనిపించింది, డెడ్ కనిపించింది. ఇక్కడ మళ్ళీ హైట్ కూడా తగ్గుతుంది, అంటే కిందికి వచ్చేసింది కదా, తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి వేరియంట్. ఏంటండి, వేరియంట్. ఒక్కొక్క క్యారెక్టర్ గురించి అడిగినప్పుడు నువ్వు ఒక్కొక్క రాగా స్పందించాలి. రైట్. సో నెక్స్ట్ సెప్టిక్ అబార్షన్. ఏ అబార్షన్, సెప్టిక్. సో ఇక్కడ సెప్టిక్ అబార్షన్లో సింపుల్గా మనం కాన్సెప్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఇది మోస్ట్ రేర్గా వచ్చేది. ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది అబార్షన్ టైంలో, అంతే వేరియేషన్. అది మళ్ళీ దేని కిందికి వెళ్తుంది సార్ అంటే, ఆబ్స్టిక్ నుంచి గైనకలాజికల్కి వెళ్తుంది. ఆబ్స్టిక్ నుంచి దేనికి, గైనకాలజీ అంటే తెలుసు కదా. వాట్ ఈస్ గైనకాలజీ, ఫీమేల్ రీప్రొడక్టివ్ డిసీజెస్. కాబట్టి సెప్టిక్ అబార్షన్ దేని కిందికి వెళ్తుంది, గైనకలాజికల్ ఇన్ఫెక్షన్. ఏ లాజికల్ అండి, రైట్. చెక్ విత్ దిస్. దీనికి ఇంటర్వెన్షన్ ఏం చేయాలి సార్ అంటే, సింపుల్. ఇన్ఫెక్షన్ ఏం చేయొచ్చు, సో మేనేజ్ విత్ ద యాంటీబయాటిక్, ఆల్సో మేనేజ్ విత్ ద అబార్షన్ ప్రొసీజర్స్. కాకపోతే దీంట్లో సెప్టిక్ గ్రేడ్ అనుకున్నప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని డిఫైన్ చేయాలి. సెప్టిక్ రేంజ్ ఎంత సెప్టిక్ అయింది, ఎంత ఇన్ఫెక్షన్ అయింది. గ్రేడ్ 1 ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుంది సార్ అంటే, ఒక్కొక్క దానికి చెప్తా. సో గ్రేడ్ 1 ఇన్ఫెక్షన్ ఎలా ఉంది సార్ అంటే, ఓన్లీ ఎక్కడుంది, గ్రేడ్ 2 ఆల్ ద, అంటే ఎవరెవరు వచ్చారు, సర్విక్స్, వజైనా, ఫాలోపియన్ ట్యూబ్స్ అండ్ అది A2. గ్రేడ్ 1లో ఎక్కడ దాకా ఇన్ఫెక్షన్ అయింది, ఓన్లీ సంచిని. ఇప్పుడు చూడిగా అసలైనోడు గ్రేడ్ 3, వాళ్ళ కొంప కాకుండా పక్క కొంప కూడా అంటిస్తాడు. సో ఎవరెవరు సార్ అంటే, జెనిటల్ ట్రాక్ట్తో పాటు ఇంకెవరెవరు, రెక్టమ్ దగ్గరలో ఉన్న, బ్లాడర్ దగ్గరలో ఉన్న అందరూ వచ్చేస్తారు. అది A3. ఇప్పుడు అర్థమైందా. సో సెప్టిక్ అబార్షన్ ఎన్ని టైప్స్, 3 గ్రేడ్స్. ఎన్ని గ్రేడ్స్, క్వశ్చన్ అక్కడ నుంచే వస్తాయి. స్ప్రెడ్ ఎట్ యూటిరస్, ఏ గ్రేడ్, గ్రేడ్ 1. స్ప్రెడ్ ఆల్ జెనిటల్ ఆర్గాన్స్, ఆల్ అసోసియేటెడ్ ఆర్గాన్స్, రికరెంట్ అండ్ సో హ్యాబిచువల్స్. రికరెంట్ అండ్ హ్యాబిచువల్స్ సింపుల్ అండి. ఇక్కడ డయాగ్నోసిస్, బెస్ట్ డయాగ్నోసిస్ ఏంటంటే రిపోర్ట్, సెల్ఫ్ రిపోర్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఏ రిపోర్టా, సెల్ఫ్ రిపోర్ట్. బెస్ట్ డయాగ్నోసిస్, ఎగ్జామ్లో ఇది బాగా అడిగేది అనమాట. బెస్ట్ రిపోర్ట్ ఆఫ్ రికరెంట్ ఆర్ హ్యాబిచువల్ అబార్షన్ డయాగ్నోస్డ్ బై ఏ రిపోర్ట్, హిస్టరీ ఆఫ్ పర్సన్. డయాగ్నోసిస్ టూల్ ఏంటి, హిస్టరీ ఆఫ్ పర్సన్. అంతకు ముందు దానికి డయాగ్నోస్టిక్ టూల్స్ ఏంటి సార్ అంటే, అన్నిటికీ యూఎస్జీ ఉంది. ఏముంది, యూఎస్జీ ఉంది. బట్ ఇక్కడ డయాగ్నోస్టిక్ రిపోర్ట్ ఏంటి, యూఎస్జీ పనికొస్తుందా. ఇక్కడ ఏముండాలి, హిస్టరీ ఆఫ్ పర్సన్. మెయిన్ కాజ్ ఏందమ్మా అంటే, ఇందాక చెప్పినా కదా, సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ. ఇక్కడ డెఫినేటివ్ మేనేజ్మెంట్ ఏం చేయాలి సార్ అంటే, అబార్షన్ హ్యాబిచువేట్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, సర్వైకల్
చాలామంది ఇది గుర్తుపెట్టుకోండి, అక్కడ పెళ్ళైన తర్వాత కూడా 2-3 సార్లు అబార్షన్ అయిందంటే వాళ్ళు డాక్టర్కి చెప్పరు, చెప్తే ఏమంటారు అని చెప్పేసి. అక్కడ పెళ్ళైన తర్వాత తనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ ఇప్పుడే పిల్లలు వద్దనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే తను కన్ఫామ్ అయిన తర్వాత కూడా తను ఏం చేస్తారు, అబార్షన్కి వెళ్ళిపోతారు. అక్కడ ఈవెన్ హస్బెండ్ దగ్గర కూడా షేర్ చేయరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ని. అలా 2-3 సార్లు అయిపోయింది అనుకోండి, అక్కడ 4వసారి తనకి పిల్లలు కావాలని అక్కడ కోరిక పుట్టింది, కానీ ఎవరికి చెప్పలేదు, డాక్టర్కి చెప్పలేదు, తను కన్సీవ్ అయింది, ఈ హిస్టరీ చెప్పలేదు, అప్పుడు అయ్యేదే ఈ రిస్క్. ఆటోమేటిక్గా చెప్పేసేయాలి వాడు ఎగ్జాక్ట్లీ ఇలా జరిగిందని చెప్పాలి. అప్పుడు తను మేనేజ్మెంట్ ఏంటి, సర్వైకల్ ఎన్సర్కులేజ్ ఆపరేషన్ చేసి ఆపేస్తారు తనకి. అది కూడా మిస్ అయింది అనుకో, తన రిస్క్ ఎక్కువైతుంది, ఇక హోప్స్ తగ్గాల్సిందే వాడు ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది ఇక్కడ హిస్టరీ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ టూల్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. వాడు ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ రాసుకోండి, అయిపోతుంది, ఇది ఒక్కటైతే అయిపోయింది. ఇలా ఎన్ని కండిషన్లు ఉన్నాయి స్టార్టింగ్లో చెప్పిన, చూసిరా, ఇది అబార్షన్ దగ్గరే ఉన్నాం, 2వ దాంట్లోనే ఉన్నాం మనం, 8 చెప్పుకున్నాం కదా. ఈ ఆటలో దగ్గర పంచాయతీ అనుకు రాయింది మీకు ఇందాకనే స్టార్టింగ్లో బిగినింగ్లోనే దేనిది దాని ఎందుకు చెప్పినా అంటే టైటిల్, సినిమాలు పెద్దగా ఉంటాయి, సినిమా మొత్తం చూసేలోపు ఈ సినిమా టైటిల్ని మర్చిపోతారు మీరు. అర్థమైందా? సార్ ఏదో చెప్పిండు ఎక్కడ, ఎవరిలో చెప్తుండు, ఎందుకు చెప్తుండు, అసలు సినిమా టైటిల్ ఏందో మర్చిపోతారు మీరు అని ముందే చెప్పేస్తున్నా టైటిల్స్ అన్ని. సో విచ్ విల్ బి ద ప్రయారిటీ నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఫర్ ద వజైనల్ డెలివరీ. అమ్మ ఏజ్ ఎంత అని చెప్తున్నా అంటే 10 వీక్స్ ఆఫ్ జెస్టేషన్. ఎన్ని వీక్స్? 10 వీక్స్ ఆఫ్ జెస్టేషన్లా ప్రయారిటీ నర్సింగ్ ఇంటర్వెన్షన్. ఆప్షన్ ఏ అసెస్మెంట్ ఆఫ్ వజైనల్ బ్లీడింగ్, ఆప్షన్ బి అసెస్మెంట్ ఆఫ్ ఫీటల్ హార్ట్ రేట్. అవుతుందా నీతోని 10 వీక్స్లో నువ్వు ఫీటల్ హార్ట్ రేట్ ఏమంటున్నా నేను, బ్లీడింగ్ ఎట్ 10 వీక్స్ ఆఫ్ జెస్టేషన్, ఫీటల్ హార్ట్ రేట్ అవుతుందా? రైట్, డోప్లార్, ఓన్లీ డోప్లార్. నేను ఏ ఇంటర్వెన్షన్ అంటున్నా, అరే ఎవరి ఇంటర్వెన్షను, మళ్ళీ నేను డాక్టర్ నాని ఫీల్గా అక్కడ అంటే అప్పుడు డోప్లార్ పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు అంటున్నా డోప్లార్ నీకు సంబంధం లేదు. అసెస్మెంట్ ఆఫ్ మెటర్నల్ పల్స్ అది ప్రయారిటీ కాదు అక్కడ. ఇమీడియట్ యాక్టివిటీ రిస్ట్రిక్షన్స్ ఇది కూడా ప్రయారిటీ కాదు. ఇక్కడ మోస్ట్ ప్రయారిటీ ఏమవుతుంది సో వసైనల్ బ్లీడింగ్ ఇస్ ద ప్రయారిటీ అమ్మా. అక్కడ లెస్ దెన్ ఎర్లీ అబార్షన్ కదా, రిస్క్ ఎక్కువ ఉంది కదా, అబార్షన్ రిస్క్ ఎక్కువ ఉంది. అక్కడ ఏజ్ ఎంత ఉంది? ఇందాకనే చెప్పిన టైప్స్లలో 10 వీక్స్ అంటే ఏ రిస్క్ ఎక్కువ ఉంటుంది? అబార్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అబార్షన్ అయిందేమో ఫస్ట్ దాని మీద చూడు. ప్రయారిటీ దెర్ ఈజ్ ఏ బ్లీడింగ్ ప్రయారిటీ అనుకున్నప్పుడు దేని మీద చూస్తావు? వసైనల్ బ్లీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత రిస్క్, ఎందుకంటే చెప్పినా కదా ఇందాక సాగు కూడా అక్కడ నుంచే వస్తుంది. బ్లడ్ ఎన్నిసార్లు వచ్చిందమ్మా, ఎన్ని ప్యాడ్స్ యూజ్ చేసినావు, అక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తుంది, అది సాగు నుంచి కాపాడేది. హిస్టరీ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ప్రయారిటీ అనగానే నువ్వు వైటల్కి వెళ్తావు. అరే నీ దిమాగ్ ఎట్లా పనిచేస్తుంది? ప్రయారిటీ అనగానే నువ్వు యాడికి వెళ్తావు? వైటల్ సైన్స్ ఇదా ప్రయారిటీ, మెటర్నల్ పల్స్ అని పెడతావు. బట్ అక్కడ రిస్క్ ఏంది? బ్లీడింగ్. అది దాని గురించి కనుక్కో ఫస్ట్. వైటల్ అనగానే అక్కడ 2 ఆన్సర్లు కొడతాయి నీకు, ఫీటల్ హార్ట్ రేట్ చెక్ చేయాలి, పల్స్ చెక్ చేయాలి. ఈ 2 ప్రయారిటీ కింద కొడుతుంది నీకు, కానీ అది కాదు, అది గుర్తుపెట్టుకో ఎగ్జామ్లో. ఇది ఒక్కటే ఎన్సర్క్యులేజ్ అండ్ ప్రోస్టాగ్లాండ్, ఇది తర్వాత చెప్తలే. 3 మేనేజ్మెంట్ మొత్తం తర్వాత చెప్తా. అక్కడ సో నెక్స్ట్ ఆఫ్టర్ లంచ్ ఏమో డ్రీమ్ ఉండి ప్రిపరేషన్ కి డైరెక్షన్ కావాలి. బ్రో ఐ నీడ్ ప్రాపర్ గైడెన్స్. కలలు కంది. ఈ రోజు మనం లెట్స్ ఫో గురించి నేర్చుకుందాం. కలలు కనండి, సిద్ధమవ్వండి, నమ్మండి. Join Nidya Medical Academy and start your preparation now.